నిజంగా రోల్ మోడల్స్ టు ది సొసైటీ. ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై పీపుల్ లైక్ మురళీ సార్, లక్ష్మీనారాయణ గారు. సో ఇలాంటి వారితో ఈరోజు ఈ వేదికపై రావడం నిజంగానే ఒక మంచి మహద్భాగ్యంగా అనుకుంటున్నాను. పశువులకు సేవ చేయడం అంటే ఆ డిపార్ట్మెంట్లో మేము జాయిన్ అయినప్పుడు కరప్షన్ చాలా తక్కువే ఉండేది. ఎందుకంటే గ్రామాల్లో పశువులకు సేవ చేసేవాళ్ళం, అంతేకాని అప్పుడు ఇలాంటి స్కీమ్స్ అవి ఉండేవి కాదు. బట్ అప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, నా మొట్టమొదటి పోస్టింగ్ మెదక్ డిస్ట్రిక్ట్లో ఇచ్చారు. ఒక 6 months వరకు నాకు శాలరీ రాలేదు. ఆ 6 months శాలరీ తీసుకోవడానికి సబ్ ట్రెజరీ ఆఫీస్లో వాళ్ళు దే డిమాండెడ్ సమ్ మనీ ఫ్రమ్ మీ. కాలేజ్ నుంచి కొత్తగా వచ్చాం కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి అని ఎదురు తిరిగి ప్రశ్నించడం జరిగితే, ఓ అలా అయితే నీ సర్వీస్లో నీకు జీతమే రాదు. I fought for 2.5 months. I refused to give bribe. And వాళ్ళు ఏవో కొర్రీలు వేయడం, లాస్ట్కి వెళ్ళి ఇంకా ట్రెజరీ ఆఫీసర్ని కలిసి, సార్ రూల్ ప్రకారం మీరు 1 weekలో బిల్స్ క్లియర్ చేయాలి లేదా రిటర్న్ చేయాలి, ఎందుకు మీరు ఇవ్వట్లేదు, దానికి కారణం అన్నా చెప్పాలి అని ఇట్లా మీ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు, అది ఇవ్వడం నాకు ఇష్టం లేదు అంటే ఆయన సరే అని ఒక 1 monthలో నాకు 6 నెలల శాలరీ ఇవ్వడం జరిగింది. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ కరప్షన్. అది సర్వీస్ అంతా అలాగే కొనసాగుతూ ఉంది. ఆఫీసర్స్ కూడా ముక్కుసూటిగా ఉండేవాళ్ళు పడరు, ఎస్ బాస్ అనేవాళ్లే కావాలి. ట్రైనింగ్ సెంటర్లో ఉంటే వెటర్నరీ అసిస్టెంట్ ట్రైనింగ్ కండక్ట్ చేశాను. ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైనింగ్. ఐ వాజ్ హెడింగ్ ది స్టేట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్. సో వెటర్నరీ అసిస్టెంట్స్గా ట్రైనింగ్ ఇస్తే నా దగ్గర పనిచేసిన వాళ్ళే చాలామంది అటెండర్స్గా కూడా వాళ్లకు ప్రమోషన్గా వెటర్నరీ అసిస్టెంట్గా వాళ్ళకి 1 year కోర్స్ ఉండేది. వాళ్ళు రెగ్యులర్గా ఇంటర్మీడియట్ పాస్ అయి వచ్చిన వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలో వచ్చారు. వాళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి, వీళ్ళకేమో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, చదువు మర్చిపోయారు, అటెండర్గా కంపాషనేట్ అపాయింట్మెంట్ అవి చేస్తున్నారు. వాళ్ళని మెరిట్లో ఇంటర్మీడియట్ పాస్ అయి వచ్చిన వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని తెలుసు కానీ సబ్జెక్ట్ రాదు. సో వాళ్ళని ఏబిసిడీలు కూడా రాయలేని వాళ్ళను అప్పట్లో మా అటెండర్స్ ప్రస్తుత హైదరాబాద్ ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈయన మమ్మల్ని పాస్ చేయట్లేదు. చివరికి దే ఆఫర్డ్ మీ 1 gram gold ఈచ్. 11 మంది మేము 11 తులాలు బంగారం ఇస్తాం సార్, పాస్ చేయండి నన్ను అంటారు. మా డైరెక్టర్ గారేమో, ఎంపీ గారు చెప్తున్నారయ్యా, ఇంతమందిలో ఏమవుతుంది పాస్ చేయంటే, ఐ రిఫ్యూజ్ టు లిసన్ టు హిమ్. అండ్ స్టేట్ మొత్తంలో నేను ఒక్కడే 11 మందిని ఫెయిల్ చేశాను, చాలా బాధగా. బట్ దాని పర్యవసానం ఏమంటే, ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ది డిపార్ట్మెంట్. నేను మురళీ సార్ గారి దగ్గర కూడా పనిచేశాను. సార్ అనంతం గారితో ఐ వాజ్ ఎస్పీఎం ఇన్ లైఫ్ స్టాక్ లైవ్లీహుడ్స్. సో అలాంటి స్థితిలో చివరికి రిటైర్ అయ్యే వరకు కూడా కరప్షన్తో కొట్లాడాల్సి వచ్చింది. నాకు డబ్బు తీసుకోవడం తెలీదు, ఇవ్వడం అంతకన్నా తెలియదు. నాకు ఏదన్నా కావాల్సి వచ్చినా ఐ యూస్ టు ఆస్క్ సమ్వన్, మీరు వెళ్ళి పైరవీ చేయండి అంటే అది నా వల్ల కాదు అని. దానివల్ల చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. రిమోట్ ప్లేసెస్లో పోస్టింగ్ ఇవ్వడం, ప్రాధాన్యత లేని పోస్టులో ఇవ్వడం. సో దే ఆర్ ఆల్ పార్ట్. చివరికి రిటైర్ అయ్యే ముందు నేను సర్ప్ నుంచి మా డిపార్ట్మెంట్కి వచ్చేస్తే, ది గవర్నమెంట్ నార్మల్గా పోస్టింగ్ ఇచ్చేయాలి, కానీ నన్ను ఒక 1.5 month మంత్రి గారి పిఏ పోస్టింగ్ కోసం తిప్పిస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, మీరు నాగర్ కర్నూలు జిల్లాకు వెళ్ళండి, నాకు హార్డ్లీ 7 months ఉంది రిటైర్మెంట్ ముందు. సార్, ఐ డోంట్ వాంట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్, ఐ వాంట్ టు బి ఇన్ ఏ ట్రైనింగ్ సెంటర్ ఆర్ ఏ ల్యాబ్ జస్ట్ బిఫోర్ రిటైర్మెంట్ అంటే, I was forced to give 50,000 rupees as corruption amount for not getting a district post. I didn't want an administrative post because ఈ గొర్రెల స్కీము చూశారు ఎలా
కోటాను కోట్ల గొర్రెలు లారీల్లో, బస్సుల్లో, ఆటోల్లో, భుజాల మీద, అంబులెన్స్లో వచ్చాయో. సో ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ మై సెల్ఫ్ ఇన్ దట్. బట్ అత్యంత బాధాకరమైన విషయం, నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే పోస్టింగ్ రిటైర్మెంట్ ముందు నా బెనిఫిట్స్ అన్నీ ఆగుతాయని. కానీ సంతోషం ఎప్పుడు వేసింది, ఎవరైతే నా దగ్గర డబ్బులు తీసుకున్నారో ఆయన గొర్రెల స్కీమ్లో ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే అదొక రాక్షసానందం పొందడం జరిగింది. అప్పుడు అనుకున్నా, ఓహో నా డబ్బులు ఇలా ఆయనకు శాపంలా మారాయి. సో కరప్షన్ అనే పదం ఎందుకో మొదటి నుంచి నచ్చలేదు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నా సర్వీస్లో జాయిన్ అయిన కొత్తలో ఏదో తెలిసి తెలియక ఒక చిన్న అమౌంట్, ఒక 1000 రూపాయలు ఎంతో నేను తీసుకున్నాక మా మిస్సెస్కి షీ గాట్ హై ఫీవర్ అండ్ షీ సెడ్ మనకు ఈ డబ్బులు పనికిరావు అప్. సో దట్ వాజ్ ది స్టార్టింగ్ పాయింట్. ఆ రోజు నుంచి తర్వాత ఎప్పుడు ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ మనీ ఫ్రమ్ ఎనీవన్. సో ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెసే. మేము అతిగా ఎక్స్ట్రాడినరీగా పనిచేయలేదు. మాకు అలాట్ చేసిన ప్రతి డ్యూటీని మనస్ఫూర్తిగా శక్తి వంచన లేకుండా చేయడానికే ప్రయత్నించాం. వీలైనంత వరకు ప్రిన్సిపల్స్కి కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్తో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఏ రకంగా మేము సహాయపడగలమో చూసి ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకి, ఆఫ్ ద డయాస్ అందరికీ నా నమస్కారాలు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్. ఫస్ట్ పోస్టింగ్ ఏఈగా అసిస్టెంట్ ఇంజనీర్గా అనంతపూర్లో జాయిన్ అయ్యాను. నార్మల్గా ఏఈ ఆపరేషన్ అంటే ఫీల్డ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే ఇప్పటికి కూడా చాలామందికి అంటే డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అంటే ప్రతి బ్రేక్ డౌన్స్ అవుతాయి, ప్రతి మెటీరియల్ డ్రా చేయాలంటే స్టోర్కి వెళ్ళి మనీ అనేది స్టోర్లో లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ అని పే చేయాలి. అవి మాకు మామూలుగా ఇంప్రెస్డ్ అని ఇస్తారు. నేను వెళ్ళే టైంకి పరిస్థితి ఏంటంటే 1000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. బట్ ఆ 1000 రూపీస్ అనేది ఎప్పుడో అంటే 3-4 మంత్స్కి ఒకసారి వస్తే ఎక్కువ, అట్లా ఉండేది సిచ్యువేషను. సో అప్పుడు నేను మనీ మా డిఈ గారు ఒక్కసారి ఒక మీటింగ్ జరుగుతుంటే మీటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు వెయిట్ చేయని నన్ను ఉంచారు అన్నట్టు. అందరూ ఏదో తప్పు చేసావు అందుకోసమే డిఈ నుంచి అంటే వాళ్ళ చుట్టాలు ఆ ఊర్లో పోస్ట్ మ్యాన్ వాళ్ళ చుట్టాలు మనీ ఆర్డర్ తెప్పించుకున్నాను ఇంటి దగ్గర. అప్పుడు ఒకసారి అంటే మనీ సరిపోక ఇట్లా డిపార్ట్మెంట్కి అంటే నేను అనంతపురం నుంచి వచ్చే టైంకి ఆల్మోస్ట్ 50,000 అప్పుతో బ్యాక్ వచ్చాను. అంటే డిపార్ట్మెంట్ అంటే అప్పుడున్న తర్వాత డిఈ గారు అదే మేనేజ్మెంట్కి చెప్పి ఇంప్రెస్డ్ అమౌంట్ని ఇంక్రీజ్ చేయడం అట్లా. సో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ సైడ్ చూస్తున్నానండి ఎస్ఐపి డిపార్ట్మెంట్లో. అంటే ఇప్పుడు అన్నీ కూడా ఏదున్నా రీసెంట్గా రిజ్విసెట్ ట్రాన్స్ఫర్ అయ్యారు మా దగ్గర నుంచి. ఏమున్నా కూడా సాఫ్ట్వేర్లో చాలా కంట్రోల్స్ పెడుతున్నాం మేము ట్రై చేయడానికి, కరప్షన్ని అడ్డుకోవడానికి. అంటే ఇప్పుడు మీకు డిమాండ్ నోటీస్ అంటే మనం ఏదైనా ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ ఎవరైనా అప్లై చేసినప్పుడు విత్ క్యూఆర్ కోడ్తో సహా మేము ప్రింట్ చేసేస్తున్నాం సార్. అంటే పేమెంట్ చేయడానికి డిమాండ్ నోటీస్ జనరేట్ చేస్తాం. అంటే ఎక్కడ కరప్షన్ ఛాన్స్ లేకుండా అన్నీ ఆన్లైన్లోనే అప్లై చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్లోనే డిమాండ్ నోటీస్ వచ్చేస్తుంది. అది డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేయొచ్చు అన్నట్టు. సో అవి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము సాఫ్ట్వేర్ సైడ్ నుంచి. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. కృష్ణ కాదు, నేను మహబూబ్నగర్ జిల్లా సూపరింటెండెంట్గా పనిచేయట్లేదు. నేను నారాయణపేట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. నేను మహబూబ్నగర్ జిల్లా సూపరింటెండెంట్గా 7 సంవత్సరాలు పనిచేశాను. ఈ 7 సంవత్సరాల కాలంలో మంత్రి గారిచే 2-3 సార్లు తీసివేయబడ్డాను నేను, రకరకాల కారణాలు.
అయితే ప్రస్తుతం కూడా నేను ప్రిన్సిపల్గా చేస్తున్నాను. రేపు కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మళ్ళీ ఒక 212 మందిని మళ్ళీ రిక్రూట్మెంట్ కూడా చేయబోతున్నాం. అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ వాళ్ళ అనుభవాలు, కరప్షన్ అంటే ఏంటిది అనే విషయాలు చెప్తున్నారు. అయితే నాకు అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కరప్షన్ అనేది ఐ డోంట్ నో టిల్ నో. అసలు కరప్షన్ పబ్లిక్ ఆఫీస్ ఫర్ ప్రైవేట్ గెయిన్. యా దట్ ఈస్ డెఫినేషన్. యా అయితే ఆ డెఫినేషన్ అనేది ఒకటి అయితే నాకు నేనుగా కొంత నిబద్ధత పెట్టుకున్నాను. ఎవరి గురించో కాకుండా నా గురించి నేను నా ఆత్మసాక్షిగా పనిచేయడానికి నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా సత్యశోధనలో మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు ప్రపంచంలో అంటే ముఖ్యంగా ఈ జగతిలో ఏది ఎక్కువ లేదు, ఏది తక్కువ లేదు, అన్నిటికీ అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సినంత మాత్రమే మనం తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి మనం అర్హులం కాదు. ఒకవేళ అట్లా మనము తీసుకున్నట్లయితే, లేదు దాచుకున్నట్లయితే మనము కూడా దొంగలమే. దిస్ ఇస్ నథింగ్ బట్ థెఫ్ట్ అంటాడు. దాన్నే నేను పాటిస్తాను. అది దాన్ని నమ్ముకునే చేస్తాను. దీనిలో భాగంగా ఉద్యోగ రీత్యా కానీ రకరకాల రీత్యా కానీ పనిచేస్తున్న క్రమంలో నాకు తోచిన కొంత సమయంలో నేను నల్లమల ప్రాంతంలో చెంచుల గురించి పనిచేస్తుంటాను. మాది నాగర్ కర్నూలు జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా, పాత పాలమూరు జిల్లా, లింగాల మండలం, అపాయపల్లి గ్రామం. చెంచులకు సంబంధించిన పుస్తకావిష్కరణలో పెద్దలు లక్ష్మీనారాయణ గారిని ఒకసారి మేము పిలుచుకున్నాము. వారి సమక్షంలో ఈరోజు నాకు ఇక్కడ ఒకరు కూడా తెలియదు, మీరు తప్ప, నెక్స్ట్ మురళి సార్ తప్ప. సినిమా పనిచేస్తారు సార్ తెలుసు. అదేవిధంగా లాస్ట్ కూర్చున్న పక్కన నరసింహులు గారు బాగా పరిచయం నాకు. షాద్నర్లో నేను పనిచేశాను. నేను సార్ ఫోన్ ద్వారా పరిచయం. అయితే నాకు 2 వారాల క్రితము ఈనాడు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు ఒకతను, ఉమ్మడి జిల్లా మేనేజరు. సార్ మీకు వాళ్ళు ఫోన్ చేస్తారు, మీరు మాట్లాడాలంటే ఏంటంటే సంగతి అంటే, నాకు ఇట్లా ఇష్టం ఉండదు అంటే, నాకు తెలుసు సార్, అందుకే మీకు చెప్తున్నాను ఇట్లా సంగతి, మీరు తప్ప ఎవరు అర్హులు కాదని చెప్తే, నాకు దీంట్లో అర్హులు లేరు నాకు తెలియదు, కానీ కొంత మంచి మనుషులు కొంతమంది ఇక్కడ ఉంటారు, వాళ్ళతో ఒక మంచిని పంచుకునే అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. నేను ఈ అవార్డుకి రివార్డుకి వీటికి అర్హులా కాదా నాకు తెలియదు, కానీ నాకు ఏమాత్రం సమయం దొరికినా నేను పుట్టిన ఊరికి నిజాయితీగా ఉన్నటువంటి చెంచు జనాలకి ఏమాత్రము వాళ్ళకు మేలు జరుగుతుందంటే నేను అక్కడ వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఇంత వర్షం పడుతున్న బస్సు ఎక్కి ఇదెక్కి కష్టపడి ఇంత దూరం రావడానికి కూడా కారణం ఇదే. లేట్ అయింది, క్షమించాలి, నేను ఇప్పుడే వచ్చాను. కాబట్టి ఇక్కడ నేను మీతో ఈ 2 విషయాలు, అదే ఇప్పుడు కరప్షన్, యాంటీ కరప్షన్, నేను దాని డెఫినేషన్ నిజంగా నాకు తెలియదు, సార్ చెప్పింది కూడా నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైంది ఒకటే, మనకు కావాల్సిన దానికంటే కూడా మనం మన దగ్గర ఉంచుకుంటే అది మనం దోచుకున్నట్టే. నిన్న మా పిల్లలకు కూడా చెప్పాను, మా పాప ఎంబీబీఎస్, మా వాడు ఇద్దరు పనిచేస్తున్నారు. నేను చనిపోయిన మరుక్షణమే నావి ఏమీ మీకు దక్కదు, నేను ఉన్నన్ని రోజులే మీరు నన్ను వాడుకోండి అని చెప్పాను. ఇది మీతో నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఐ షుడ్ థ్యాంక్ మురళీ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ. యాక్చువల్గా ఏంటంటే ఈయన ఫస్ట్ నాకు ఫోన్ చేసి ఇట్లా మేము ఒక అవార్డు ఇస్తున్నాం సార్ యాంటీ కరప్షన్ అన్నారు. ఐ డింట్ రెస్పాండ్. అంటే నేను వస్తానని చెప్పాను, కానీ 2 రోజులు నేను మళ్ళీ కాంటాక్ట్ చేయలేదు. ఎందుకంటే నా కెరీర్లో ఇటువంటి చాలా చూశాను. యాంటీ కరప్షన్ పేరుతోటి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పిటిషన్లు తీసుకుని ఆ పిటిషన్లు వాడుకొని దొంగ పిటిషన్లు పెట్టిన కేసులు చాలా ఉన్నాయి. సో ఇది కూడా ఇటువంటి ఆర్గనైజేషన్ ఏదో ఉన్నట్లు ఉంది. అంటే ఆయన మళ్ళీ ఫోన్ చేసి సార్ మా అడ్వైజర్లు లక్ష్మీనారాయణ గారును మురళి అని చెప్పారు. సో దెన్ మురళి ఉన్నాడు అంటే లక్ష్మీనారాయణ గారు అంటే సో జునైన్ ఆర్గనైజేషన్. దెన్ ఐ హ్యావ్ సెంట్ మై ఫోటో టు హిమ్. దట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్. కరప్షన్ గురించి మాట్లాడాలంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఒకళ్ళ బ్రాటప్ మీద ఆధారపడి ఉంటుంది. ముందు అసలు మనం ఏ వాతావరణంలో పెరిగాము, తర్వాత మన సహచరులు ఎలా ఉన్నారు, మన ఇంట్లో పరిస్థితి ఏమిటనేది చాలా ఆధారపడుతుంది. ఎంత ధైర్యంగా ఉన్నా సరే పరిస్థితుల్లో చాలామంది ఈళ్ళు అవుతూ ఉంటారు.
మేము పుట్టిన వాతావరణం మాది కొద్దిగా, అంటే ఐఎమ్ ఫ్రమ్ కొత్తగూడెం, లెఫ్ట్ ఓరియంటేషన్ ఎక్కువ మాకు. అక్కడ అసలు కరప్షన్ లెవెల్స్ చాలా తక్కువ ఉండేవి, అంటే ఏ ఫీల్డ్లో తీసుకున్నా కూడా. సో మా ఫాదర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు అనమాట. మా క్లాస్మేట్ ఫాదర్ ఒక ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డులో చీఫ్ ఇంజనీర్గా ఉండేవాడు. దట్ వాజ్ ఇన్ 1967-68. అంటే అప్పుడు ఒకళ్ళే చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు. ఆయన పాల్వంచ నుంచి కొత్తగూడెం వస్తే బస్సు దిగి మార్కెటింగ్ తను సొంతంగా చేసుకున్నాడు, బ్యాగ్ పట్టుకొని వచ్చేవాడు. అరే ఉంటే సీకే రెడ్డి గారి లాగా ఉండాలి మనిషి అనేవాడు అని చెప్పేవారు అనమాట. అంటే మాకు తెలియదు అని ఇంజనీరు, అప్పటికే ఇంజనీర్ల గురించి ఏంటంటే మోస్ట్ కరప్ట్ పీపుల్ ఎవరు అంటే ఇంజనీర్లు అని చెప్పేవాడు. అటువంటిది ఆయన అలా ఉన్నాడు అంటే సరే మనం ఆయన ఆదర్శంగా తీసుకోవాలని అనుకున్నాం. సరే కాలేజీ నుంచి బయటకు వెళ్ళి నేను, మాకు రిజల్ట్ రాకుండానే ఇంజనీరింగ్లో జాబ్ వచ్చింది. కాలేజీలో వీఆర్ అసోసియేటెడ్ విత్ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్. వెళ్ళిన తర్వాత ఫీల్డ్లో జాబ్ ఇచ్చారు నాగాన్ సార్, లెఫ్ట్ కెనాల్స్, మా నేటివ్ ప్లేస్ పక్కనే ఇచ్చారు. ఒక 6 నెలల తర్వాత అక్కడ ఏమైందంటే ఒక కాలనీకి బోర్ హోల్ డ్రిల్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఓన్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్ హోల్ డ్రిల్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ స్టాఫ్ ఒక 10 మంది వచ్చారు బోర్తో పాటు. అది స్ట్రకప్ అయిపోయి దాదాపు ఒక 1 వీక్ వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వాళ్ళకి భోజనం ఎవరు ఏర్పాటు చేయాలి అని ఇష్యూ వస్తే ఆ ఊళ్ళో ఒకటే హోటల్ ఉండేది. మా బాస్ పిలిచి జస్వంత్ వాళ్ళకి ఏదో భోజనం పెట్టించాలి అంటే నాకేమీ తెలియదు. భోజనం పెట్టించమన్నారు, సరే ఆ హోటల్లో చెప్పాను. 10 రోజుల తర్వాత వాడు వచ్చి సార్ 100 రూపాయలు అయింది అని బిల్లు ఇచ్చాడు. మా జీతం అప్పుడు నెలకు 480 రూపీస్ స్టార్టింగ్ అనమాట. సో నేను వెళ్ళి సార్ ఇట్లా 100 రూపాయలు అని ఆయనకి ఇచ్చాను బిల్లు. అదేంటి నాకు ఇస్తున్నావు అన్నాడు. అంటే ఏం చేయాలి సార్ మరి 100 రూపాయలు మరి అన్ని జేబులో పెట్టారు కదా. లేదు లేదు అంటే నీకు ఇంకా డిపార్ట్మెంట్లో తెలిసినట్లేదు, అది మీరే బేర్ చేసుకోవాలా. అంటే ఎట్లా బేర్ చేసుకోవాలి అంటే దానికి ఏదో ఒకటి ఉంటుంది అయ్యా మార్గం, దాంట్లో చూసుకోవాలా. ఇప్పుడు లేకపోతే ఖమ్మం, మాకు చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ ఖమ్మంలో ఉండేది. 4 ట్రిప్పులు ఖమ్మం పోయి వచ్చినట్టు రాసుకున్న టీఏ బిల్లు 100 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఆ రోజుల్లో టీఏ బిల్లు 15 రూపాయలు 14 రూపాయలు వచ్చేది. దాంట్లో మళ్ళీ పిఏఓ ఆఫీస్లో 5%, ఈ బిల్లు రికమెండ్ చేసిన వాడు ఒక 2%, అంతా కలిపితే ఇంకో 14 రూపాయలు బదులు 18 రూపాయలు వేస్తే కానీ మరి 14 రూపాయలు రాదన్నమాట. సార్ నాకు అవసరం లేదు, ఈ 100 రూపాయలు నేను వాళ్ళకి ఇచ్చాను అనుకుంటాను అంటే ఆయన కూర్చోబెట్టి చెప్పాడనమాట. నువ్వు ఎవరికి అన్యాయం చేయటం లేదు, ప్రజలకి ఏం అన్యాయం జరగటం లేదు, ఇది గవర్నమెంట్ డబ్బే మిస్యూజ్ అవుతుంది తప్పించి, కాబట్టి ఎంతో కొంత మనము డిపార్ట్మెంట్లో చేయాలంటే ఇది తప్పదయ్యా. సర్లేండి సార్ మీరు చేయలేకపోతే చేయండి, నేనైతే చేయను. అప్పటికి ఏమిటంటే నేను జాబ్లో చేరినప్పుడు ఈ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ లాగా మేము అసలు కరప్షన్ రూల్ అవుట్ చేయాలి, ఎవడు కరప్ట్ ఆఫీసర్ ఉంటే వాడిని మనం ఇది చేయాలని ఉద్దేశంలో ఉండేవాళ్ళం. అందరినీ చూసిన తర్వాత కనీసం అప్పుడు ఏంటంటే ఒక నిర్ణయం మార్చుకున్నాను, నా అంతటా నేను కరప్ట్ కాకూడదు, వీలున్నంత వరకు నా దగ్గరికి వచ్చే ఏది కూడా కరప్టెడ్ దీన్ని నేను చేయను, నా బాస్ ఎట్లా ఉండని, నా సబార్డినేట్ ఎట్లా ఉండని, అది వాళ్ళ గురించి నేను పట్టించుకోలేను. అంటే అది మేబీ ఒక వెనకబాటుతనమే, కానీ ఆ రోజున ఉన్న పరిస్థితులు ఏంటంటే నేను కనీసం పర్సనల్గా నేను కరప్ట్ కాకపోతే చాలు అనుకున్నాను. ఒక 1 ఇయర్ అట్లాగే అక్కడ చేసిన తర్వాత ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ 2-3 అయ్యాయి. ఇంకా లాభం లేదు, నేను ఇక్కడ పని చేయలేను అని ఐ ఆప్టెడ్ ఫర్ డిజైన్స్. డిజైన్స్ ఏంటంటే ఎవరు మనని పనికి మనల పోస్ట్, పనిష్మెంట్ పోస్ట్, దానికి నేను రికమెండ్ చేయించుకొని వచ్చాను, నేను వస్తాను అక్కడికి. సో నా లైఫ్లో 22 ఏళ్ళు నేను డిజైన్స్లో చేశాను. డిజైన్స్లో కూడా నాకు బోలెడు రికమెండేషన్లు వచ్చాయి. అంటే కాంట్రాక్టర్కి ఏదో అది కావాలి మార్చండి, ఇది కావాలని మార్చండి అని. నేను ఎప్పుడు కూడా ఎవరికి ఇల్లు కాలేదు. చివరికి మా బాసులు ఏంటంటే వేరే ఫీల్డ్లో ఏదో చేయకుండా చేసినట్టుగా కొన్ని ప్రపోజల్స్ అందరూ పంపించేవాళ్ళు. ఆఫీస్లో నేను సంతకం పెడితే కానీ బాస్ సంతకం పెట్టరు. ఆయన చివరికి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేవాళ్ళు అంటే, నువ్వు రాసేది ఏదో రాయవా, రాసి కాకపోతే ఏంటంటే ఒక్క చిన్న లూప్ హోల్ ఒకటి పెట్టు, అందులో నాకు ఏదైనా మార్గం వేఅవుట్, నేను ఒకవేళ నేను హెల్ప్ చేయదలుచుకుంటే నాకు హెల్ప్ చేయడానికి మార్గం ఇవ్వండి. ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం డైరెక్ట్గా ఎవరి దగ్గర తీసుకోవట్లేదు కదా, కాబట్టి ఏమన్నా వీలైతే చూడు అనేవాడు అనమాట. సో నేను ఉన్న రోజులు అలాగే చేశాను. కాకపోతే అక్కడ తట్టుకోలేని పరిస్థితుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి డెప్యుటేషన్ మీద వెళ్ళాను. ఆయన ఇంటర్వ్యూకి, అప్పుడు ఇంటర్వ్యూ ఉండేది తీసుకోవాలంటే, నేను వెళ్ళినప్పుడు ఆ డీజీ గారు నన్ను అడిగారు, ఇక్కడికి 2 రకాల వాళ్ళు వస్తారు, ఒకళ్ళు డిపార్ట్మెంట్లో పనికిరాని వాడు, 2 విజిలెన్స్ను వాడుకొని
డబ్బులు సంపాదించేవాడు. నువ్వు ఏ కేటగిరీ అన్నాడు. అంటే నేను రెండూ కాదు సార్, సిన్సియర్గా ఇక్కడ చేద్దామని వస్తున్నాను అంటే, సరే రా అన్నాడు. నాకు ఆయన విల్లింగ్నెస్ ఇచ్చిన వారం రోజులకి చీఫ్ మినిస్టర్ గారు ఆయన తీసేశారు. ఈ వాజ్ ఎ వెరీ సిన్సియర్ ఆఫీసర్. సో తర్వాత ఒక 6 monthsలో జాయిన్ అయ్యాను. నాకు ఫార్చునేట్లీ ఐ వర్క్డ్ అండర్ వెరీ వెరీ గుడ్ ఆనెస్ట్ ఆఫీసర్స్. గౌతమ్ కుమార్, ఏకే మొహంతి, గిరీష్ కుమార్, అరవిందరావు. 7 years I worked there. I joined there as executive engineer and I got relieved in vigilance and enforcement department as chief engineer. నన్ను 7 ఏళ్ళు 3 క్యాడర్లో ప్రమోషన్ వచ్చినా కూడా వాళ్ళు అక్కడే నన్ను ఎలివేట్ చేయించి నా కోసం సిఈ పోస్ట్ క్రియేట్ చేశారు అక్కడ. దట్ వాజ్ అంటే అప్పుడు నేను ఏదైతే ఒరిజినల్గా డిపార్ట్మెంట్లో చేయలేకపోయాను, అక్కడ నేను 7 ఏళ్ళు కరప్షన్ కంట్రోల్ చేయడానికి ఎక్కడ వీలుంటే అక్కడ నేను చేయగలిగాను. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐ హ్యావ్ సేవ్డ్ మోర్ దెన్ 100 crores రికవరీ చేయించాను అందరి దగ్గర నుంచి. ఒక కాంట్రాక్టర్ దగ్గర 10 కోట్లు, ఫేమస్ కాంట్రాక్టర్ 10 కోట్లు రికవరీ చేయించాం. ఆయన చీఫ్ మినిస్టర్ కూడా హీ అప్రిషియేటెడ్ దట్, ఎందుకంటే అఫ్కోర్స్ దే హ్యాడ్ దేర్ ఓన్ రీజన్స్ ఫర్ దట్. తర్వాత అప్పుడు ఒక 2-3 రిపోర్ట్లు మేము రాసిన వాటిల్లో చీఫ్ సెక్రటరీ వరకు మా రిపోర్ట్ తోటి అంగీకరించి పంపించారు. చీఫ్ మినిస్టర్ లెవెల్లో వాళ్ళు ఇక వాళ్ళకు ఉండే అవసరాల దృష్ట్యా వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయకుండా డ్రాప్ చేశారు. ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత భారతదేశాన్ని శాసిస్తున్నాడు. ఆ రోజున కనుక ఆ చీఫ్ మినిస్టర్ గారు ఆ పని చేయకపోయినట్టు ఎక్కడుండేవారో కాంట్రాక్ట్ నేను చెప్పలేను. అటువంటి వాళ్ళు 2-3 కాంట్రాక్టర్లు ఉన్నారు. సో అక్కడ ఏంటంటే ఎవరు తప్పు చేసినా సరే మెర్సిలెస్గా మేము రిపోర్ట్ రాసేవాళ్ళం. అలాగే తప్పు చేయని వాడి మీద ఎవరి మీద విజిలెన్స్ను వాడుకొని ఎవరి మీద మేము రిపోర్ట్ రాయలేదు. అక్కడ ఉండగా లాట్ ఆఫ్ ప్రెషర్స్ యూస్ టు బి దేర్. ఒక డీజీ గారు అయితే చెప్పారు, అరే మా మినిస్టర్ ఫోన్ చేస్తున్నాడు, పలానా వాడిని తీసుకోవాలట మనం ఇక్కడికి అంటే, నేను ఏదో రకంగా అడ్డం పెట్టి నేను తీసుకునేవాడిని కాదనమాట. అల్టిమేట్గా నన్ను భరించలేని పరిస్థితికి వచ్చి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎలాగంటే చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పి పంపించారు. వచ్చి ఏం చెప్పారంటే, నేను వెళ్ళిపోతానని కాగితం ఇవ్వు అన్నారు. నేను వెళ్ళిపోతానికైతే రెడీనే, బట్ నేను కాగితం ఇవ్వను, మీరు పంపించదలుచుకుంటే పంపించండి. లెట్ పీపుల్ అండర్స్టాండ్ వై యూ ఐ హావ్ బీన్ సెంట్ అవుట్ అంటే. అలా కాదు, కొద్దిగా చీఫ్ మినిస్టర్ గారికి ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఉంటుంది. పర్లేదు సార్, నేను వెళ్ళిపోతాను, 7 ఏళ్ళు అయింది, నేను వెళ్ళిపోతాను, 7 years అయింది కాబట్టి నేను పంపిస్తున్నాను, మీరు పంపించేయండి అని చెప్పాను. సో ఆయనకి ఏదో చివరికి దాన్ని ఏమి రాయకుండా నన్ను రిలీవ్ చేశారు. కాకపోతే ఆ రిలీవ్ అయినందువల్ల 9 months నేను చీఫ్ ఇంజనీర్ క్యాడర్లో పోస్టింగ్ లేకుండా డిపార్ట్మెంట్లో ఉన్నాను. మళ్ళీ సేమ్ డిపార్ట్మెంట్ నా కోసం వేరే ఫైనాన్స్ సెక్రటరీస్ వీళ్ళందరూ కూర్చొని ఒక పోస్ట్ క్రియేట్ చేసి నాకు మళ్ళీ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఇచ్చారు. అదంతా ఎందుకు జరిగిందంటే, ఈయన చాలా సిన్సియరు, ఈయనకు అన్యాయం జరిగింది కాబట్టి మనం ఇవ్వాలని అనుకున్నారు వాళ్ళు. అదే మనం ఏదో కరెక్ట్ అయితే వీడు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తాడే అనుకుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిటంటే, నేను ఈగా ఉన్నప్పుడు మా బాస్ ఒక ఆయన రిటైర్ అవుతూ ఆయన పిలిచి, నువ్వు ఇన్నేళ్ళు డిజైన్స్లో చేసావు అని ఒక 3 డివిజన్ల పేర్లు ఇచ్చాడు. ఈ డివిజన్లో నీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని నేను సాయంత్రం ఆర్డర్ ఇచ్చి వెళ్తాను. ఆ డివిజన్లు ఏంటంటే టాప్ మోస్ట్ డివిజన్స్ ఇన్ ది స్టేట్. ఆ రోజుల్లో రేట్లు ఉండేవి. మంత్రి గారికి ఒక 10 లక్షలు 5 లక్షలు ఇస్తే ఆ డివిజన్ మనకి ఇస్తారనమాట. దాంట్లో వెళ్ళినవాడు ఒక 30-40 లక్షలు సంవత్సరానికి సంపాదించుకుంటారు. అది చెప్తే ఆయన చెప్పాను, సార్ నాకు అవసరం లేదు, థ్యాంక్స్, నేను ఇక్కడే ఉంటాను. కాదు సాయంత్రం నాకు ఆలోచించుకొని చెప్పు నువ్వు, ఇది నేను మినిస్టర్కి తెలియకుండా నేను ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అని. మళ్ళీ అగైన్ ఐ థ్యాంక్డ్ హిమ్. సో అంటే అభిమానం మనిషికి, ఆయన సిన్సియర్ ఆఫీసర్ ఏం కాదు, కానీ హీ థాట్ దట్ హీ షుడ్ రివార్డ్ మీ ఫర్ మై వర్క్. అట్లాగే నిజాయితీతో పనిచేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే ప్రజల్లో ఇది ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆత్మతృప్తి. ఇవాళ నాకు 69 ఏళ్ళు. నేను రిటైర్ అయిన తర్వాత 10 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్ తోటి సంబంధంతో ఇప్పటికీ ఐ వర్క్ ఫర్ NHAI. ఎందుకు చేస్తున్నాను అంటే, వాళ్ళు ఎక్కడ అవసరం ఉన్నా సరే నా పేరు గుర్తు తెచ్చుకొని నా పేరు అందులో ఇంక్లూడ్ చేస్తారనమాట. సో ఆ ఆత్మసంతృప్తి ఎంత ఉంటుందంటే, నిజాయితీ చేసేవాడికి మీ ఫ్యామిలీ సంతోషిస్తారు, మీరు సంతోషిస్తారు. ఇప్పుడు పిల్లలు కల్టివేట్ చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ. పెద్దలకు, కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, సత్కార గ్రహీతలకు, సోదరీమణులకు పేరు పేరున నమస్కరించాలి. నా పేరు GVS ప్రసాద్. 1985లో నా స్వస్థలం
కొవ్వూరు, వెస్ట్ గోదావరి, అక్కడి నుంచి హైదరాబాదు రావడం జరిగింది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అప్పట్లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారు, ఆయన ఇంతటా ఆయన అంటే చిన్నప్పుడు మా నాన్నగారు ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మా నాన్నగారు టంగుటూరు ప్రకాశం పంతులు గారి దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా ఉండేవారు. ఆయన చదువుకున్నది 8th క్లాస్. ఆయన 10వ ఏటే జైలుకి వెళ్ళడం మొదలుపెట్టారు, ఫ్రీడమ్ ఫైటర్ మా నాన్నగారు. తొలపాటి కుటుంబరావు గారు పర్సనల్ సెక్రటరీ అఫీషియల్గా, ఈయన ప్రైవేట్ సెక్రటరీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని ఒకటి సుప్రీంకోర్టు జడ్జి, ఇది ఒకటి ఏదో ఎలిగేషన్స్ మీద కేరళ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి విఆర్ కృష్ణయ్య గారిని అపాయింట్ చేస్తూ ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒకటి క్రియేట్ చేశారు. అందులో పోస్ట్ లేకపోయినా నా కోసమని ఒక పోస్ట్ క్రియేట్ చేశారు ఆయన ఎన్టీ రామారావు గారు. అది ఎవరు చెప్తే చేశారో ఏమిటో నాకు తెలియదు. త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా ప్రాపర్ ఛానల్లో జాబ్ ఇవ్వడం జరిగింది. అందులో జాబ్ చేస్తూ కంటిన్యూ అవుతున్నాను. కానీ 4.5 సంవత్సరాలు పనిచేసినా కూడా నాకు ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు, డిఆర్సీ ఇవ్వలేదు, డిఏ ఏరియర్స్ ఏవి ఇవ్వలేదు. ప్యూర్లీ టెంపరీ కింద చూపించారు. మిగతా వాళ్ళంతా డిప్యూటేషన్ మీద హైకోర్టు నుంచి జీఏడీ నుంచి వచ్చారు, అపాయింట్మెంట్ జీఏడీ. అయితే 4.5 years వితౌట్ బ్రేక్ సర్వీస్ ఉన్నప్పుడు ప్రాపర్గా ఇవ్వాలి. అప్పుడు నిజంగా ఆపద్ బాంధవుళ్ళ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వలియప్పనుడు ఉండేవారు, ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్, చాలా సిన్సియర్ ఆఫీసర్. ఆయన దగ్గరికి పోయి నా మొరపెట్టుకున్నాను అనమాట. ఈయనము కేరళలో ఉంటారు మా జడ్జి గారు. హానరబుల్ మెంబర్స్ హైకోర్టు జడ్జీలు ఎక్కడ ఉంటారు. జడ్జెస్ ఏం చేస్తారు, డ్రాయింగ్ ఆఫీసర్, డ్రెస్సింగ్ ఆఫీసర్ వస్తే నువ్వు టెంపరీ వాడి, నీకు ఇవ్వడానికి లేదు, ప్రొబేషన్ డిక్లేర్ అవ్వాలి, ఇదేదేనేవో తాత్సారం చేశారు. చేస్తే ఆయన దగ్గరికి పోయి డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తే విత్ ఇన్ 1 week ఆయన మొత్తం 4 సంవత్సరాలు 4 DAలు ఇచ్చి సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేసి పిఆర్సీ ఏరియర్స్ ఇచ్చి డిఆర్ఎస్ ఇచ్చారు. ఆ రోజుల్లో ఆయన వడియప్పని ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్లో జడ్జీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, కింద స్థాయిలో పై స్థాయిలో కూడా నిజాయితీ పరులు, సిన్సియర్లు ఉంటారు. సరే, ఈ జాబ్ ఇలా నడుస్తుండగా గవర్నమెంట్ మారడం, ఆ తర్వాత ఈ కమిషన్ వైండప్ అవ్వడం జరిగింది. మళ్ళీ రోడ్డున పడ్డాం. మళ్ళీ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి ఏదో పోస్ట్ ఉంది, టెంపరీ పోస్ట్ టైపిస్ట్ అంటే మళ్ళీ దానికి అప్లికేషన్ పెట్టా. మధ్యలో ఒక 1 month గ్యాప్. మళ్ళీ అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. ఈ ప్రొబేషన్ డిక్లేర్ తర్వాత చూడొచ్చు అని. అక్కడ ఒక 1 year పనిచేస్తుండగా 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, అప్పుడు ది దెన్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు ఆ యాక్ట్ తీసుకొచ్చారు. చాలా పవర్ఫుల్ యాక్ట్ అది. వినియోగదారుల వివాదాల పరిష్కార రక్షణ శాఖ. అది 86, 89లో ఇంప్లిమెంట్ అయింది. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆనరబుల్ ది దెన్ చీఫ్ సెక్రటరీ అంబటి లక్ష్మణరావు గారితో స్టార్ట్ అయ్యింది. 4 పోస్టులు ఇచ్చింది ఆ కమిషన్లో. ఒక టైపిస్టు, ఒక స్టెనోగ్రాఫరు, ఒక సూపరింటెండెంట్, ఒక అటెండెంట్. అందులో ఫస్ట్ టైపిస్ట్గా చీఫ్ జస్టిస్ రికమెండేషన్ ఆయన రిఫర్ చేశారు. మాది ఎవరు ఇంటర్వ్యూ కూడా చూడకుండా, ఇంటర్వ్యూ లేకుండా వెంటనే నాకు జాబ్ ఇచ్చారు. జాబ్ ఇస్తే ఏదో ఒక హైకోర్టు నుంచి లెటర్ వచ్చిందంటే ఏమొచ్చిందో, ఏదో ఈ సెక్రటేరియట్ సర్వీస్ గురించి ఏమో వచ్చిందేమో అని పక్కన పడేశారు. 3 నెలల తర్వాత కవర్ ఇప్పి చూసుకుంటే అపాయింట్మెంట్ ఆర్డర్. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. ఆ కన్స్యూమర్ అది హెచ్ఓడి పార్ట్ టైం స్టేట్ కమిషన్ హైకోర్టులో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఫుల్ టైం అయింది. ఫుల్ టైం అయ్యాక ఇంకో 40 మంది స్టాఫ్ వచ్చారు. ఈ 4గురితో పాటు ఇంకొక 36 మంది. అలాగా 2016 దాకా సాఫ్ట్గా నడిచింది. నేను అక్కడ హైకోర్టులో చేరిన కొత్తలోనే 1 monthకే ఒకసారి క్యాజువల్గా క్యాంటీన్కి వెళ్ళి టీ తాగుతుంటే ఒక అడ్వకేట్, నా తోటి హైకోర్టు కొలీగ్, డిప్యూటేషన్ ఉన్నారు 4. ముట్టిందా అన్నాడు. ఇటు ముట్టిందా అంటే నాకు ఆ భాష అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక ఆనరబుల్ చీఫ్ సుప్రీంకోర్టు జడ్జి, నాకేం అలాంటివి తెలియవు కరప్షన్స్ గురించి. ముట్టిందా అంటే ఏంటి ముట్టడం ఏంటని ఆయన పంపించేశాక బయటకు వచ్చాక ఆ బెంచ్ క్లర్క్ని అడిగాను, ఏంటి ఏదో ముట్టిందా అంటుండే అడ్వకేట్, ఏంటి ఏంటి సంగతి ఏంటని అడిగాను. వాళ్ళేమో మా దగ్గర పని చేస్తున్నందుకు మేము వారానికి ఒక రోజు టైపిస్ట్కి 30 రూపాయలు, సూపరింటెండెంట్కి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం. మేము పర్మనెంట్ ఎంప్లాయీస్. ముట్టిందా అంటే అందరికి తరఫున ఒకటి తీసుకుంటాట మహానుభావుడు, పేరు చెప్పం. అందులోంచి డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. అటెండర్కి 10 రూపాయలు, టైపిస్ట్కి 20 అంటే నాకు 20 మాట, ఇంకోటి స్టెనోగ్రాఫర్కి 30, సూపరింటెండెంట్ గారికి 50 రూపాయలు మాట. ఆ రోజుల్లో ఎప్పుడు 810 రూపాయల చేత వచ్చే రోజుల్లో. ఏంటనంటే వెంటనే ఇంకా నేను తగ్గించేశాను. ఉద్యోగం ఉంటే అవుతుంది, పోతే పోతుంది. ముందు ఎవడో అసలు తీసుకురావడని వెంటనే వాడిని పట్టుకొని, నువ్వు ఉద్యోగం ఉండాలంటే నువ్వేనా ఉండాలి, లేకపోతే నేనే ఉండాలి, నువ్వు మార్చుకో, నీ సంగతి నాకు అనవసరం. మా పేర్లు చెప్పి
అందరి పేర్లు చెప్పి కలెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడు ఈ కరప్షన్ అనేది ఇలా ఉంటుందా అనుకున్నాను, ఆ లాంగ్వేజ్. అలాగా అప్పటి నుంచి మచ్చలేని ఇలాగా నేను అక్కడ 28 సంవత్సరాలు పనిచేశాను. 10 మంది హైకోర్టు జడ్జీల దగ్గర, 15 మంది జిల్లా జడ్జీల దగ్గర పనిచేశాను. ఒక్క చిన్న రిమార్క్ లేకుండా బయటకు వచ్చాను. మధ్యలో కొంచెం బైఫ్రికేషన్ వచ్చినప్పుడు ఏపీకి అలాట్ అవ్వడం, కొంతమందికి ఏమో 60 ఇవ్వడం, నా పక్క వాడికి 60 ఇచ్చారు 2014లో. 2016లో నాకు 58 రిటైర్మెంట్ ఇచ్చారు. చూడండి ఏమిటి తేడా. అతనేమో 1996లో వచ్చాడు మా డిపార్ట్మెంట్కి ల్యాండ్ గ్రాబింగ్ నుంచి. కొంచెం ఇబ్బంది పెట్టారంటే నిజాయితీగా ఉండడం వల్ల ఇబ్బంది పెట్టి రోడ్డుని పడేశారు. 2 సంవత్సరాలు 1.5 year హైకోర్టు చుట్టూ తిరిగి చివరికి ప్రతి చోట ఉంటారు. సెక్రటేరియట్లో ఒక పిఆర్సీ కమిషనర్ 24 hours ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టే 10 లక్షల జీతం ఇచ్చారు సార్. చంద్రబాబు నాయుడు గారు నా పక్క వాడికి 60 ఏళ్ళు ఇచ్చాడు, నాకేమో 58కి రిటైర్మెంట్ ఇచ్చాడు. నేను అలా చిత్తూరులో, రాజమండ్రిలో కొంతమందికి. అంటే ఆఫీస్ షిఫ్ట్ అవ్వలేదు, మేము అక్కడికి రాలేదు. ఎందుకంటే ఆఫీస్ షిఫ్ట్ అయితే, హెచ్ఓడి షిఫ్ట్ అయితే మేము వెళ్తాం. మాకు ఇల్లు లేదు, అక్కడ ఒక ఆఫీసు లేదు, బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. ఎక్కడ అడుగుని కూర్చుంటాం. ఆ రోజు 2016లో నేను సెక్షన్ ఆఫీసర్, స్పెషల్ గ్రేడ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, స్కూటీ ఆఫీసర్గా ఉన్నప్పుడు నా జీతం 80,000 అండి. ఒక్కసారి రోడ్డుని పడేసేటప్పటికి 0. కరెక్ట్గా మా ఫాదరు 90 ఏళ్ళు, ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. ఈ బైఫ్రికేషన్లో అక్కడికి వెళ్ళవలసి వస్తున్నారు. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని 10 రోజులు డిప్యూట్ చేశాను హాస్పిటల్కి, రాజమండ్రి. డిప్యూట్ చేస్తే వాడు ఏదో 4 రోజులు ఎక్స్టెన్షన్ లీవ్ అడిగితే ఆ మేనేజర్, సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజరు, ఏమయ్యా మీ నాన్నగారు వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ, 6 అన్నదమ్ములు, మీ బాబాయ్లు 5 ఉన్నారు కదా, నువ్వెందుకు మీ తాతగారికి సాగు చేయాలన్నాడు. అన్నందుకు వాడు వెంటనే విత్తిన 1 వీక్లో మెయిల్ పెట్టించాడు. ఆ రోజుల్లో వాడు జాబ్ పోయింది, నా జాబ్ పోయిందండి. 80,000 రూపాయలు జీతం వచ్చేవాడిని రోడ్లు పట్ట. తర్వాత 1.5 year హైకోర్టు చుట్టూ తిరిగానండి. రమేష్ రంగనాథన్ గారు ఆర్డర్ ఇచ్చారు, చీఫ్ జస్టిస్. ఆర్డర్ ఇచ్చినాక కూడా నా అడ్వకేట్కి కాపీ ఇవ్వకుండా, నా 14% నాకు కాపీ ఇవ్వకుండా 4 నెలలు సతాయించారండి హైకోర్టులో. ప్రతి చోట ఇదేనే. దీన్ని నెక్స్ట్ తరానికి మారుతుంది, నేను చెప్పాలి. అది సమాజంలో అన్ని సంస్థల్లో పైనుండి కింది స్థాయి వరకు అవినీతి పరులు ఉన్నారు, అందులో నిజాయితీ పరులు ఉన్నారు. కాబట్టి ఈరోజు నిజాయితీగా పనిచేసే అధికారులు, నాయకులకు ప్రభుత్వ శాఖల వారీగా గుర్తించి ఘనంగా సత్కరించాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నిర్వాహకులు, సంస్థ ఫౌండర్ శ్రీ రాజేంద్ర గారు, ఇక ఆర్పి పట్నాయక్ గారు, లక్ష్మీనారాయణ గారు, పేర్లు కొన్ని తెలుగు మురళి గారు, వీళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకొని నిర్ణయం తీసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం. సమాజంలో నిజాయితీ అధికారుల సంఖ్య పెరిగే దిశగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వినూత్న కార్యక్రమం చేయడం ద్వారా ఇప్పటి తరానికి పరిచయం చేయడం ఎంతో ఆనందించవలసిన విషయం. ఒకనొక సందర్భంలో మాజీ రాష్ట్రపతి గౌరవనీయులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు సమాజంలో అవినీతి నిర్మూలన ఎలా నిర్మూలించాలి, అవినీతి రహిత సమాజాన్ని ఎలా స్థాపించాలి అని ఒక విద్యార్థి, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఒక సదస్సులో అడిగాడు. అడిగిన దానికి ఆనరబుల్ ప్రెసిడెంట్ సమాధానం ఇస్తూ, తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురే ఈ బృహత్ కార్యక్రమాన్ని చేయగలరని, వారు పూనుకొని ఇప్పటి యువతరానికి విలువలను వారి వ్యక్తిత్వంలో పొందుపరిచినట్లయితే రాబోయే తరంలో అవినీతికి ఆస్కారం ఉండదని అన్నారు. ఈ భరత భూమి ఆనవజన్మగా పుట్టడం మనం ఎంతో చేసుకున్న అదృష్టం. అందువల్ల ప్రతి పౌరుడు నిజాయితీ, నిబద్ధత కలిగి జీవనం సాగించడం మనందరి కర్తవ్యం. మనం సంపాదించిన ధనం మనతో పోయేటప్పుడు తిరిగి రాదు. అందువల్ల ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉండడం అనేది అలవర్చుకోవాలి. ఈ అవార్డును అందుకోవడం నాకు అత్యంత గర్వం. తీసుకోవడం అనేది నేరం అంటున్నారు, దానికి చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. తీసుకోవడం కన్నా ఇచ్చిన వాడితే పెద్ద నేరం అని నేను అంటున్నా. అసలు ఇచ్చేవాడే లేడనుకోండి, తీసుకునే డజనట్ అరీజ్. ఒక ఫైల్ ఒక చోట ఇస్తాం, కన్సల్ట్ సీట్లో పెడతాం, పెట్టి వాడికి మనం టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా కొంతమంది మేర్బానికి అర్జెంట్ తొందరగా మూవ్ చేయి, అది ఆడి చెప్పాలా, ఈడి చెప్పాలా అని డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేసి ఏదో ఫార్మాలిటీకి
మీకైనా కావాలంటే ఇస్తాం కానీ అంటారు. ఫైల్ అన్ని పెండింగ్ పెట్టి ఈ ఫైల్ మూవ్ చేస్తాడు. ఒకవేళ చేయను అంటే పై ఆఫీస్ నుంచి ఫోన్ చేయిస్తారు. ఇన్ని సమాజంలో సంస్థలు, బ్యాంకులు ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, కోర్టులు ఏంటి, సెక్రటరియట్, ఎవ్రీ ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్, అన్ని సెక్టార్లో జరుగుతుంది. ఇచ్చే సత్యం. అందువలన ఈ చట్టాలు ఇంకా కఠినంగా మార్చాలి. తీసుకునేవాడే కాదు, ఇచ్చిన వాడిని కూడా శిక్షించడానికి ఒక చట్టం తీసుకురావాలి అని. ఏదైనా తప్పులు మాట్లాడుతుంటే ఏమనుకోకండి. లేదు సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తప్పలేదు కానీ టైం ఎక్కువైపోతుంది అని రాజకీయ నాయకులను నమ్మేది కష్టం. అందుకొరకు నేనేమనుకుంటున్నా అంటే పొలిటికల్ ఫెన్సింగ్ కరెక్ట్ ఉంటే మిగిలిందంతా కరెక్ట్ అవుతుంది. అందుకే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని లోకా సమస్త సుఖినో భవంతు అన్నాడు. ఇది చదవడానికి చాలా బాగున్నది, కానీ న్యాయ మార్గాన రాజులు పరిపాలించే వ్యవస్థ లేదు. అది లేనంత కాలం ఇది ఇట్లనే కొనసాగుతుంది. తర్వాత నాకు మొన్న ఒక పుస్తకం చదివితే, కోరిన వానికి దొరికేది లేదు, కోరని వానికి దొరకనిది లేదు అంటూ ఇంకొక పాయింట్ ఏమన్నా అంటే, ఒంటి దూలం గుడిసెలో నివసించు అన్నాడు. ఇలా జనరల్గా మన దగ్గర ఎట్లా అయిపోయిందంటే, నాయకులు అంటే ప్రజలకు సేవకులుగా పరిపాలన చేసే వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు నేనే ఉన్నా, పెద్ద కారు ఉండాలన్నా నీకు గిట్లుంటే ఎట్లా అంటే, నేను బెండ్ అయిన అనుకో ఇక నేను ఎవరినైనా ముంచాలి. అందుకు చాలా కష్టమైనటువంటి వాతావరణం ఉంది. మరి నేనేమంటున్నా అంటే, ఎక్కువ దీని గురించి మనం మీరందరూ చెప్పారు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తా. మన జేడి లక్ష్మీనారాయణ గారిని ఒక 3 సార్లు చెప్పిన, గుడికి రాసారంటే ఢిల్లీకి పోయినన్నాడు, ఉత్తర భారతదేశం అన్నాడు, రాలేదు. పాపం ఆయనకు కూడా అవమానం అవుతుంది. అయితే ఒక చెరువు ఉంది తుంగ, అది కానుగుల కుంట అని, దాన్ని నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే కట్టించిన. దానికి ఎప్పుడు లోపల ఉన్న పట్టదారు ఎప్పుడు తెగ్గొడతాడు. అయితే ఇక ఎమ్మెల్యే అయినాక తెగ్గొట్టాడు కదా, అక్కడిక్కడ కట్టేసినాం. కింద ఎవరో ఒక ఆయన, నేను భూములు కొనడము అమ్మేదానికి వ్యతిరేకం, నేను వద్దని చెప్తా. ఎందుకంటే 1946 నుంచి 51 వరకు సాయుధ పోరాటం జరిగింది భూమి కోసం, భుక్తి కోసం. అది పూసల పోచంపల్లి, భూదానం పోచంపల్లిగా మారింది. ఆ సిద్ధాంతం మీద నేను వద్దని చెప్తా. ఆయన కొనేం చేసిందంటే, ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది, ఆ చిల్లర ఎక్కువ ఓవర్ఫ్లో అయిన నీళ్లు ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోవాలి. కొత్తగా సర్కారు కట్టించింది, మొత్తం గోడ కట్టిండు, 3 గజాల లోతు మట్టి నింపిండు. మా సొంత ఊరు లింగారెడ్డిగూడలో 78లో బీకి స్టాయ్ ఎమ్మెల్యే, 94లో నేను ఎమ్మెల్యే, ఇద్దరం రిప్రజెంట్ చేస్తే కూడా సి గారు కూడా వచ్చింది, కానీ దాన్ని ఇప్పటికీ తీసేయాలి. నేను పిరంగి కాల్వ మొదలైన, నేను తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షునిగా ఉండి కూడా అనేక లెటర్లు పెట్టినా. మరి అబ్జర్వెన్స్ ఆఫ్ కర్టసీస్ ఎక్కడ పోయినాయో నాకు తెలియదు. అయితే ఇప్పుడు కూడా ఆయన ఏం చేసిండంటే, ఒకరోజు వైకుంఠ ద్వారం ఓపెనింగ్ ఉంది, ఆయన వచ్చిండు, ఒక బ్యాగులో ఒక 5-6-10 పండ్లు తీసుకొచ్చిండు. అవి ఇస్తే, పండ్లు ఏందయ్యా అంటే పండ్లు అన్నాడు. ఇంకొకటి రూపాయల కట్ట 2 లక్షలు ఉన్నాయి, ఇవి దేవునికి పెట్టు సార్ అన్నాడు. అరే, నేను అడగకుండా నీవు దేవునికి నీవెందుకు పెడతావా, నాకెందుకు పైసలు ఇవ్వాలి, ఇవ్వద్దు అంటే, అట్లా కాదు సార్, నేను ఇంకొక ఆయన ఒక లీడర్ పేరు చెప్పిండు, ఆయన దగ్గర పెడుతున్నా సార్ అంటే, నేను సాయంత్రం పోయి తీసుకోవాలన్నా, నువ్వు ఆయనకు బాకీ ఉంటే తీసుకో, ఇయ్యి కానీ నాకెందుకు ఇస్తారు అని చెప్పిన. అయితే ఆయన ఏమన్నాడంటే, సార్ నేను బ్రాహ్మణుడు సార్, ఉదయం సాయంత్రం పూజా పునస్కారాలు కైంకర్యాలు చేస్తాను అంటే, నేను ఇదే ఇప్పటి శ్లోకం చెప్పిన, మంది కొరకు బ్రతకాలి నాయన,
పరిగేరుకొని తింటేనే నువ్వు బ్రాహ్మణుడు, ఉంగరాలు పెట్టుకొని ఊడిగం చేస్తే బ్రాహ్మణుడు కావని చెప్పిన. అట్లా లోకం గురించి ఎక్కువ చెప్తే బాగుండదు. నాకు నేనేమంటున్నంటే సార్ వస్తే కూడా కొద్దిగా యూత్ను పెట్టి, నేను స్వామి వివేకానంద ఆర్గనైజేషన్లో ఎక్కువ కాలం పనిచేసిన తమిళనాడులో. ఆయనను రమ్మంటే మరి ఇప్పుడన్నా వస్తాడో రాడా కానీ ఆమె అందుకు స్పిరిచువల్ హీలింగ్ ఉండాలి. మనము కులాల కింద మతాల కింద అంబేద్కర్ను ఒకరు పూజించడం, జగజీవన్ రామ్ని ఒక ఆయనను, తర్వాత సర్వాయి పాపన్నను ఒక ఆయనను కులాల వారిగా పూజించడం, నివాళులు అర్పించడం ఇది అత్యంత ప్రమాదకరం. ఆల్ ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, ఆల్ కాంట్రాక్షన్ ఈజ్ డెత్. మరి సర్వేపాల్ ఏమన్నా దేర్ వుడ్ బి నో గవర్నమెంట్ టు రూల్ ఓవర్ ది వరల్డ్ అన్లెస్ ఫిలాసఫర్ బికమ్ కింగ్స్ అంటాడు. సన్యాసి రాజ్యం వెళ్తే చక్కగా ఉంటుందంటే ఆయన ఎందుకు వెళ్తాడు? ఆయనకి ఏం అవసరం ఉంటుంది? అవసరం లేని వాడు వెళ్తేనే నిజంగా ఉంటుంది. అందుకొరకు మరి వివేకానందుడు ఏమో పాలిటిక్స్ ఇట్ ఈస్ ఏ ట్రూత్ ఆఫ్ గాడ్ అన్నాడు. మరి మీరు చాలా చక్కగా చెప్పారు. అయితే నేనేమంటున్నంటే తప్పు మాదే అని నేను ఒప్పుకుంటున్నాను. మేము చక్కగా ఉంటేనే సమాజం చక్కగా అవుతుంది. కాబట్టి ఇంకా అనుభవాలు అనేకం ఉంటాయి. నేను ఎస్సీ సెల్ తెలుగుదేశంలో ఉమ్మడి రాష్ట్రంలో అంటరానితనం నిర్మూలన కార్యక్రమంలో కూడా అధ్యక్షునిగా పనిచేసిన. అయితే అందులో కూడా చాలా కష్టాలు ఉంటాయి. ఇవన్నీ ఎరాడికేషన్ రావాలంటే చాలా కష్టము. అయితే కరప్షన్ మాత్రం లీడర్ల నుంచే కిందికి వస్తే చక్కగా అవుతుంది. అందుకే నేనేమంటున్నంటే ఇప్పుడు జీవితం అంతా విచిత్రంగా నడుస్తుంది. మా నాయకులు కూడా ఒక 5-6-10 మంది వెనకాల కూర్చున్నారు. వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఒక్క కారు ఎంబడి 5-6 కార్లు ఉండాలి, 20-30 మంది ఉండాలి, అట్లా అయితేనే నిన్ను అధ్యక్షుడు అంటారు, లేకుంటే ఎవడు గుర్తుపడతాడు అంటారు. అయితే నేనేమంటా అంటే ఈ గుర్తింపు రాత్రి పగలు పండగ పబ్బం అన్నీ బాయ్ ఎన్ని రోజులు ఉంటుంది? అందుకు సాధ్యమైనంత వరకు మనం ఉన్నంత వరకు సేవకునిగా ఉండే ప్రయత్నం చేస్తే మరి రాబోయే తరాలకు ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇవాళ రోజు పొద్దుగాల ఒక పాటి పొద్దుముకు ఒక పాటి ఇదే పని ఉన్నది. అయితే పొలిటికల్గా కూడా కష్టాలు ఉంటాయి. మీకు గిట మీకు ప్రమోషన్ ఎట్లా రాదు, మాకు కూడా కొద్దిగా స్టేట్ ఫార్వర్డ్ ఉంటే టికెట్లు రావు. అయినా జాతి కొరకు రాబోయే తరాలకు ఈ వ్యక్తి ఇట్లా ఉన్నాడు అనేదానికి అట్లా ఉండాలి. అందుకే నేనేమంటా అంటే నేను ఎమ్మెల్యేగా కానీ 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ నేను ఏ అధికారికి కూడా కష్టమైన అంటే ఆయనకు చెడ్డ పేరు వచ్చే పని చేయొద్దు అని చెప్తా. లేకపోతే కోర్టు కోతారు, ఇంకేమైనా చేసుకుంటారు. అంటే ఇప్పటికి కూడా ఏముంటుందంటే సార్ చెప్పిండు నిజాయితీ, ఇంకో పెద్ద ఆయన చెప్పిండు చీఫ్ ఇంజనీర్. నేనేమంటున్నంటే తప్పకుండా నిజాయితీగా ఉన్న వాడికి ఎంత మొగుడైనా భయపడతాడు. తప్పకుండా ఆయన మాట వినవలసిందే. ఒకవేళ వినకున్నా ఫోన్లోనన్నా ఇంటికొన్నా వచ్చి తప్పైంది సార్ నేను ప్రెషర్ కులో అయినా చేయలేదంటాడు. కాబట్టి మరి నేనేమంటున్నంటే రాజేందర్ గారు చెప్పినప్పుడు రాజకీయాల కంటే నీ ప్రోగ్రాంకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా, దీన్ని ముందుకు నడిపి. ఎందుకంటే జీవితంలో తీసుకుపోయేది ఏం లేదు, లక్షలాది రూపాయలు జీతం ఉంటుంది, మళ్ళీ పనాల్ది లేకపోతే బతకలేనన్నట్టు ఎందుకు? అలా లోపల మార్పు తెచ్చి 5 మందినో 10 మందినో ఒక్కరినో మనం ఈ విధంగా చేస్తే, మొన్న నాకు సార్ శాలువ కప్పినాక నాకు భయం అవుతుంది. ఎవడన్నా వచ్చి ఏమన్నా ప్రెషర్ కొడితే ఇది నాకేసిన కొంప మునిగిపోతుంది. అందుకు వీళ్ళని చూసి వేరేవాడు కూడా అయ్యో ఇట్లుంటే బాగా అని టేబుల్ కిందికి తీసుకునే బదులు డైరెక్ట్ తీసుకునే రోజు రాకుండా ఉంటుంది. అందుకొరకు ఇది మంచి కార్యక్రమం. ఇంకా ఈసారి మరి కొంతమంది ఎంత తీసుకునేవాడైనా చాలా మంచివాడు అట్లా తీసుకోవడని చెప్పు, భయపడి బంద్ అవుతాడు. అట్లా ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో రాజకీయాలలో కూడా మార్పులు తేవాలంటే యువకుల నుంచే మార్పు రావాలి. అటు రాకపోతే చాలా కష్టం. మరి మన జీవిత
లక్ష్యం కూడా నెరవేరదు. నేను పోలీసుల విషయంలో కూడా చూసినాము, రెవెన్యూలో విషయం చూసినాం. ఒక మెజిస్ట్రేటు ఆర్డర్ ఇస్తే కూడా 2 నెలలకు ఇప్పటికీ అది పాస్ కాలేదు. అంటే రెవెన్యూలు ఆగిపోయింది. కాబట్టి మరి హైదరాబాదు సంస్థానంలో మాత్రం మరి చాలా కష్టాలు ఉన్నాయి. ఆక్రమణలు, చెరువులు, కుంటలు మొత్తం పోయినాయి. వాటి గురించి గట్టిగా మాట్లాడితే మరి అధికారికన్నా నష్టమవుతుంది, లేకుంటే పవర్లు ఉన్నాయని మళ్ళీ గెలవడం అనేది కూడా వస్తుంది. ఇవన్నీ మరి సవరించుకుపోవాలంటే ఇది పనులు ఎన్ని ఉన్నాయో కానీ నాలుకలాక బతుకైంది. అదేమంటారంటే బీదవాడ బుర్ర పెరగలేదని అంటే ఆశలు అధిక మాయ నడుసు పలికి. అందుకు మరి ఒగలవాడి జీవిస్తే ముందరికి పోతాం, కఠినంగా మాట్లాడితే ఇంటికి పోతాం అన్నట్టుంది. ఈ కార్యక్రమం చాలా మంచిది. మరోసారి నేను జేడి లక్ష్మీనారాయణ గారిని నేనేం అడుగుతున్నంటే గుడికి రావాలని, అదేవిధంగా స్వామి కార్యం స్వకార్యం కూడా ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆయన మాటలు విందాం అందరం కలిసి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది జెన్యున్ పీపుల్. మీరు ఉండడం వల్లే ఈ ప్రపంచం ఇంకా బ్యాలెన్స్డ్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను గతంలో టీచర్గా లెక్చర్గా 15 సంవత్సరాలు పనిచేసిన. కనీసం 2 గంటలు మాట్లాడితే కానీ నా ఈగో సాటిస్ఫై. నా ఇంట్రడక్షన్ చెప్పేలా 2 నిమిషాలు అయిపోతుంది. బట్ సమయాభావము, ఎక్కువేం టైం తీసుకొని 2 నిమిషాలని క్లోజ్ చేస్తా. అంటే ఒక్కొక్కరికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. సొసైటీని ఎట్లా మనం చూడాలని కోరుకుంటామో ఒక్కొక్కళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్ ఉంటుంది. నాకున్న ఆలోచన నేను మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటా. సో డ్యూటీలో ఉన్న కాన్స్టెంట్స్ను దాటుకుంటూ అప్పుడప్పుడు దాక్కుంటూ ప్రయత్నం చేస్తుంటాం. ఇంకొక 6-7 సంవత్సరాల సర్వీస్ ఉంది. 3 years బ్యాక్ ఒక అమ్మాయి పెళ్లి చేశాను. రెండో అమ్మాయి పెళ్ళి డిసెంబర్లో కుదిర్చాను. ఇంకో చిన్న అమ్మాయి, ఆమె కూడా జాబ్ చేస్తుంది. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ జాబ్ చేయొచ్చు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు తీరిపోయి అనుకొని 2025 లేదా 26 తర్వాత రోజు ఈ రాజేంద్ర పల్నాడుతో ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాను మీకు. అంటే ఒక ఆల్మోస్ట్ 5 years సర్వీస్ ముందే బయటకు వద్దామని ఆలోచన ఉంది. అంటే బాక్స్లో కూర్చొని ఎక్కువ మాట్లాడలేము, ఎక్కువ యాక్ట్ చేయలేము. ఒకసారి బాక్స్ బయటకు వస్తే ఆ ఫ్రీడమ్ వేరే ఉంటుంది. వితిన్ బాక్స్లో కూడా చేయొచ్చు, కానీ దాని నియమాలు, కొన్ని కట్టుబాట్లు, కొంచెం నోటికి కొంచెం దాన్ని ఏమంటారు ఫిల్టర్ ఉంటుంది. అప్పుడప్పుడు మైక్ దొరికితే ఆగేంత పరిస్థితి ఉండదు. సో నా పర్సెప్షన్ మోస్ట్లీ వేదిక పైన పెద్దలందరికీ తెలుసు కూడా. కానీ అంటే సొసైటీలో పనిచేసే టీం ఉంటుంది, గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ. ఒక 100 మంది పాపులేషన్ తీసుకుంటే టీచర్లు కానీ డాక్టర్లు కానీ వాళ్ళు అత్యంత నిజాయితీగా ఉంటారు. వాళ్ళకు రూల్ చెప్పొద్దు, డ్యూటీ చెప్పొద్దు, వాళ్ళ టైంకి వస్తారు, వాళ్ళ పని చేసుకుంటారు, వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయలేరు. సో వాళ్ళ గురించి మనం ఆలోచన చేయొద్దు. ఇంకొక 15 ఉంటారు, వాళ్ళు ఎవరు చెప్పినా పని వినరు, ఉల్టా నీతులు చెప్తారు, క్వశ్చన్లు వేస్తారు. సో వాళ్ళని మనం పని చేయించలేము. ఈ 15ని మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సిన్సియర్గా ఉన్నారు, వాళ్ళు మోడల్గా ఉన్నారు కాబట్టి టచ్ చేయలేము. ఇంకో చివర 15 మంది వాడు ఏ విధంగా కూర్చొని పక్కకు సీఎం పిఎం కూర్చొని పని చేపించినా పని చేయలేదు. వాళ్ళు ఏదో ఒకటి వంకాయ చెప్తాడు. ఏమైందా పాఠం చెప్పట్లేదంటే చాక్పీస్ లేదంటాడు, ఏమైందంటే పిల్లలు టెస్ట్ లేదంటే, ఏమైందంటే టేబుల్ లేదంటాడు, ఏదో కథ చెప్తా ఉంటాడు, బట్ పని చేయడు. బట్ ఈ మధ్యలో ఏదైతే 70% మంది ఉన్నారో, 70 మంది ఉన్నారో, వీళ్ళంతా కూడా గోడ మీద ఉంటారు. మనని ఎవరైనా చూస్తుర్రా లేదా, చూస్తుంటేనే పని చేస్తారు, చూడకపోతే పని చేయరు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏసీబీ చాలా యాక్టివ్ ఉంది, దాని అవుట్పుట్ మా దగ్గరికి వస్తూ ఉంటుంది. సో అంటే ఇప్పుడున్న సార్ కాకముందు చూస్తుంటే సేమ్ 15 మంది 100 మంది ఆఫీసుల్లో 15 మంది నిజాయితీగా పనిచేస్తున్నారు, 15 మంది ఓపెన్గా, ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఓపెన్గా తీసుకునే కల్చర్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ 70 మంది ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అంటే మాత్రం వాళ్ళు సాహసం చేస్తారు. ఇప్పుడున్న సిస్టమ్ ఈరోజు చూస్తుంటే ఇప్పుడున్న భయం ఉంది ఏసీబీది. రోజు నిన్న కూడా ఏదో ట్రాప్ అయినట్టుంది, ట్విట్టర్లో చూస్తున్నా. సో ఏమైందంటే ఈ 70% మంది అలర్ట్ అవుతారు. ఇప్పుడు 15% మంది నిజాయితీ పరులను క్వశ్చన్ చేయలేము. ఈ 15% తర్వాత సంగతి ఆలోచిస్తే ఈ 70 అయితే మధ్యలో గ్రూప్ ఉందో వీళ్ళందరూ ఇప్పుడు అలర్ట్ అయిపోయి జాగ్రత్తగా ఉంటారు, తీసుకోవట్లేదు. సో ఎక్కడైనా ఒక సిస్టమ్ జరగాలంటే మనకు సూపర్విజన్ కావాలి. మనని ఎవరో చూస్తున్నారు అన్న భయం ఉంటే తప్ప సిస్టమ్ కదలది. ప్రతి ఒక్కరు ఈ వేస్ట్ 15 మంది మీద ఫోకస్ చేసి ఈ 70 మందిలో వేస్ట్ ఇంకా తయారు చేస్తూ ఉంటారు. సో మనం సూపర్విజన్ కరెక్ట్ పెడితే ఈ మధ్యలో ఉన్న 70 మందిలో మనం ఈ 15 మంది బెస్ట్ వాళ్ళ సైడ్ లాక్కుంటూ వస్తే
అంటే ఈ మధ్యలో ఉన్న 70 మందిలో ఒక మనం 35 మందిని లాగినా మనకు 50% తయారవుతారు. 50% మంది కరెక్ట్ పని చేస్తే సొసైటీ ఆటోమేటిక్గా బాగుపడిపోతుంది. ఇప్పుడున్న మన విద్యా వ్యవస్థ లోపాలు చూసుకుంటే పర్యవేక్షణ లేదు, యూనివర్సిటీలో పర్యవేక్షణ లేదు, వైద్యంలో పర్యవేక్షణ లేదు, యూనిఫామ్లో పర్యవేక్షణ లేదు. ఎక్కడ చూసినా పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది. ఇప్పుడు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఒకటే కనిపిస్తూ ఉంది. ఇటువంటి ఒక 20-30 ఆర్గనైజేషన్లు గమనిస్తున్నాయన్న ఫీలింగ్ వచ్చేస్తే ఈ 70 మంది అలర్ట్ అవుతూ ఉంటారు. ఈ 70 ఫార్ములా మీరు ప్రపంచంలో ఏ సమూహానికైనా తీసుకోవచ్చు. ఈవెన్ మన ఇంట్లో పిల్లల్ని తీసుకోవచ్చు. ఒక 100 మంది పిల్లలు మన ఇంట్లో ఉంటే స్కూల్కి వచ్చి 15 మంది ఆటోమేటిక్గా హోంవర్క్ చేసుకుంటారు, ఎగ్జామ్ కోసం చదువుకుంటారు, సిన్సియర్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇంకో 15 మంది పిల్లలు పుస్తకాలు బయట పడేసి వాళ్ళ పనులు చేసుకుంటారు. 70 మంది మాత్రము తల్లిదండ్రి చూస్తున్నారు అంటేనే పుస్తకం తీస్తారు. అంటే సేమ్ కల్చర్ సిస్టంలో అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు మనకేంటంటే ఈ అవినీతి మీద కానీ, ఈ పరిపాలన విషయంలో కానీ, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ నిఘా ఉంది, మననెవరో చూస్తున్నారు అనే విషయం తెలియాలి. ఇప్పుడు నా ఏసీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక ఆయన నా క్లాస్మేట్ ఉండే, చాలా సిన్సియరు, చాలా బుద్ధిమంతుడు. ఆయన అందరికీ మోడల్ చెప్తుంటాడు. కానీ ఎంత బుద్ధిమంతుడు అంటే అతను కామారెడ్డిలో మేము డిగ్రీ చదువుతున్నప్పుడు వినాయక చవితి ఘనంగా జరుగుతుంది. ఒకసారి మేము గుంపుగా ఆ వినాయక చవితి జాతర 10 రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. క్రౌడ్ హెవీగా ఉంటుంది, మేలు ఫిమేలు హెవీగా క్రౌడ్ ఉంటుంది. క్రౌడ్లో ఆయన దుశ్చర్య చూసినాయి. సో గుంపులో ఎవరు ఎక్కడున్నారో, ఎవరు దాక్కుతున్నారో తెలియదు. సో ఆయన సమాజానికి చాలా బుద్ధిమంతుడు కనిపిస్తాడు, క్లాస్లో ద బెస్ట్ సిన్సియర్ హానెస్ట్ కనిపిస్తాడు. బట్ ఆ గుంపులో తోసుకే గుంపులో ఆయన చేయలు ఎక్కడెక్కడో ఎవరినో దాక్తా ఉంటాయి. ఎందుకంటే ఆ గుంపులో ఎవడు గమనించట్లేదు. మళ్ళీ ఓపెన్గా వచ్చేవరకు ఆయన చాలా సిన్సియర్ ఉంటాడు, చాలా వినయంగా ఉంటాడు. అంటే మనం ఎవడో గమనించలేదంటే ఈ 70% మంది అవుతున్నారో వీళ్ళు సొసైటీకి హార్మ్ఫుల్. ఈ 15 పక్క పెట్టండి, చెప్పలేం. కొన్ని సమూహాల్లో అది 20, 60, 20 కావచ్చు, కొన్ని సమూహాల్లో 10, 80, 10 కావచ్చు. సో ఏదైతే మిడిల్లో ఉంటుందో దాని మీద మనం ఫోకస్ చేస్తే ఇప్పటికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వేదిక మీద ఉన్న పెద్దలు 2 రాష్ట్ర ప్రభుత్వాలని ప్రభావితం చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు చేస్తున్నారు కూడా. ఎందుకంటే ఈ విషయం వారికి తెలిసే ఉంటుంది. నేను ఒక ఫిగర్ రూపం చెప్తున్నా, 10, 80, 10 అని, 15, 70, 15 లేదా 20, 60, 20 అని. బట్ దేనికైనా తీసుకోండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య కాదు, గతంలో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఆడపిల్లల మీద, మహిళల మీద అఘాత్యాలు. కానీ ఈ మధ్య మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది కాబట్టి బయటకు వస్తుంది. సో నాకు తెలిసి గత 30, 40, 50 సంవత్సరాలుగా జరుగుతున్న తంతులు ఇవన్నీ కొత్తగా తిరిగేవి కావు ఆడాళ్ళ మీద, మహిళల మీద. ఒకసారి అనిపిస్తుంది యూనిఫామ్ వేసుకున్నాడు అంటే కాపాడాల్సినోడే కాటేస్తాడని చెప్పాను. నేను చెప్పిన ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మగ బుద్ధి అంటాడు, వక్ర బుద్ధి అంటాడు. మళ్ళీ 100 మంది మగాల్లో ఒక 15 మంది చాలా బుద్ధిమంతులు ఉంటారు, ఒక 15 మంది మళ్ళీ వరస్టుకుంటారు. ఈ 70 మంది మగాళ్ళు అవకాశం కోసం వస్తూ ఉంటారు. మా ఫ్రెండ్ అని చెప్పిన కదా, అవకాశం ఎవడు చూడట్లేదు, దట్స్ ఆల్. మనం ఏమైనా చేసాం. బట్ సొసైటీలో ఒక వాచ్, ఒక నిఘా అనేది కావాలా, పర్యవేక్షణ కావాలా. సో వైఏసీ కూడా సార్ నేను చెప్తున్నా, రాజేంద్ర పల్నాటి స్పీడ్ సరిపోవట్లేదు. నేను 2018 నుంచి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా టచ్లో ఉన్నా. అప్పుడున్న స్పీడ్ ఇప్పుడు ఉంది, 10, 20 స్పీడ్లో బండి నడుస్తుంది. నేను ఒక 40, 50 స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంకా అది స్ప్రెడ్ కావట్లేదు సార్, స్ప్రెడ్ కావట్లేదు. ఆర్గనైజేషన్ బాగా స్ప్రెడ్ కావట్లేదు. ఎక్కడ ఉందనేది నేను అప్పుడప్పుడు రివ్యూ చేస్తున్నా, కానీ నాకున్న సమయభావము, నాకున్న కాన్స్టెంట్ తోటి నేను ఫోకస్ చేయట్లేదు. కానీ కొంచెం దీన్ని పరిగెత్తిస్తే ఇంకా బాగుంటుంది సార్. రాజేంద్ర సో 2 నిమిషాలు దాటి 3వ నిమిషం కూడా వచ్చేసిన. సో ఓవరాల్గా ఫంక్షన్ ప్రధాన ఉద్దేశము రాజేంద్ర పల్నాటి కొంచెం గట్టి పట్టుదలతో వెళ్తూ ఉంటాడు. సో ఈరోజు సత్కారం అందుకున్న పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజేంద్ర గారికి, పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఉండబట్టే ఇది కూడా ఈ మా బండి మా వేగం ఇది కూడా నడుస్తుంది సార్. ఎందుకంటే మేము ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా మినిమం ఒక 40-50,000 అవుతుంది. మేము ఎవరిని కూడా ఫండ్స్ అడగము. ఎందుకంటే ఎవరైనా అడిగినా కూడా వాళ్ళని మళ్ళీ మేము క్వశ్చన్ చేయలేము, అడగము. ఎవరైనా ఆనెస్ట్గా ఉంటేనే మేము దానికి ఫండ్ తీసుకుంటాం. ఈరోజు కూడా మీటింగ్ పోస్ట్పోన్ చేద్దామని అనుకున్నాం. సార్ కూడా అన్నారు, జేడీ సార్ కూడా వాన కొడుతుంది కదా అని. కాకపోతే దీనికి డబ్బులు కట్టాము, మళ్ళీ డబ్బులు రావు, మళ్ళీ ఇవి కట్టడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుందని సార్కు మరీ నేను బలవంతం చేసి సార్ రప్పించడం జరిగింది. మీలాంటి వాళ్ళు మాకు ఉండబట్టే ఇంత వేగం. ముందు కూడా ఇంకొంచెం స్పీడ్ పెంచుదాం సార్, మీ అందరి సహకారంతో. ఇప్పుడు మీరు నష్టపోయేది మాత్రం నా దృష్టిలో మాత్రం మనకు అన్నం పెట్టే రైతులే. అందరూ అన్నదాత సుఖీభావ అంటాం, జై జవాన్ జై కిసాన్ మాట్లాడతాం. కానీ నిజానికి వచ్చే వరకు మాత్రం జై కిసాన్ కాదు, నై కిసాన్ అన్నట్టే ఉన్నారు. నా అనుభవం కొద్దీ నేను చూస్తాను. మీరు ప్రతిరోజు మనం వార్తలు చూస్తానంటే రైతు దగ్గర లంచం తీసుకున్నట్టే మనం వింటున్నాము.
కానీ ఇంతమంది ఉన్నారు కదా నాయకులు కానీ ఎవరు కానీ అధికారులు కానీ, ఒక్క నాయకుడు అన్న కానీ ఇది అన్యాయమైన అన్నోడు లేడు. ఇక్కడ ఒక్క వ్యక్తి తీసుకునే వాళ్ళ దగ్గర అన్నోడు ఎవరు లేడు. పోతే మళ్ళీ వాళ్ళకే భయపడుతున్నట్టే ఉన్నది. మరి ఇదే విధంగా చాలా డిపార్ట్మెంట్ రకరకాలు ఉన్నాయి. ఇది ఏంటంటే వాళ్ళైతే మాకు హక్కు లెక్కనే తీసుకుంటున్నారు, అంతా దోపకమే జరుగుతున్నది. రక్షించే వాళ్ళే దోసుకుంటారు రైతులు. ఎవ్వరు కూడా అనుకోని గవర్నమెంట్ కూడా ఏదో రైతు బంధు అంటాము, లేకపోతే రుణాలు మాఫ్ అంటే ఇవన్నీ ఓన్లీ చాక్లెట్ లెక్క నా లెక్క ప్రకారం. నేను ఒక 30-40 సంవత్సరాల రైతుతో నేను అనుభవం కొద్ది మాట్లాడుతున్నా. చాక్లెట్ లెక్కన ఇచ్చినట్టు, కానీ వెనక నుంచి రక్తం తాగేది మాత్రం అది అందరికీ తెలిసే. మళ్ళీ ఎవ్వరు కూడా ఏమనంటే మళ్ళీ అంతా రైతు కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, అధికారులు కానీ నాయకులు కానీ. ఓన్లీ మాటల వరకే రైతు రైతుని మాట్లాడుతుంటే ఎంత దోసుకున్నా కానీ అడిగేవాళ్ళు లేరు. ఇది కాకుండా నేను ఎరువుల విషయానికి వస్తా కూడా నేను చెప్తున్నా, మీ అందరికీ తెలుసు అనుకుంటా, కనీసం పేపర్లో కనీసం 2 పేజీలలో వచ్చింది మిశ్రమ ఎరువులని. అంత బ్రహ్మాండంగా వచ్చి నెలకు ఒక 100 కోట్ల పైన మట్టి అంటే ఇవే పెద్ద పెద్ద కంపెనీల రేషియోలో ఒకటి 3, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అంటే లైసెన్స్ ఇచ్చారన్నట్టు. అవి వచ్చి మొత్తం 100 కోట్లు ఒక తెలంగాణ ఉంటే అమ్ముడు పోతున్నాయి అన్నా కానీ పేపర్లో వచ్చినా కానీ అందరి పేర్లు, ఎవరెవరి పేర్లు, దాంట్లో ఏమున్నది, రైతులకు పరోక్షంగా ఎంత నష్టపోతుందని వచ్చినా కానీ ఒక్క నాయకుడు కానీ ఎవ్వరు కానీ దాని గురించి మా డిపార్ట్మెంట్లో కింద నుంచి పైదాకా తెలిసి ఏమి యాక్షన్ లేదు, ఏమి లేదు. కొన్ని రైతు ఎవరు నష్టపోతాడంటే తెలిసిన రైతు అటువంటి ఎరువులు తీసుకోడు. ఎవరు తీసుకుంటే చిన్న రైతు తీసుకుంటాడు. అమాయకుడు చిన్న రైతు అనుకున్నాను, ఆయనకు ఒక 10 రూపాయలు తక్కువ కదా అదే బాగుంటుందని అనుకుంటాడు. తర్వాత అందులో ఏముందని ఆయనకు తెలియదు. ఆర్థికంగా లోపం ఉంటుంది, అవగాహన లోపం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కనుక చిన్న రైతులు నష్టపోతున్నారు. మరి బయట వ్యవస్థలు మనం చూసినట్టయితే ప్రతి వ్యవస్థలో ఇప్పుడు ఏంటంటే ఆ చిన్న రైతుకు సంబంధించిన కులాల వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, అన్ని అధికారులు ఉంటారు, అందరు ఉంటారు. ఎవ్వరు కానీ మళ్ళీ ఈ పేపర్లో చూసిన తర్వాత కూడా ఎందుకు ఇంత అన్యాయం అని కనీసం అడిగిన వాళ్ళు కూడా లేరు. మాటువంటి వాళ్ళం ఇవన్నీ బయట పెడితే నేను ఇంటికి పోవడం కూడా కష్టం అనుకుంటున్నారు, వాళ్ళు పెరిగిట్టుగా పెడుతున్నాయంటే. ఇట్లా ఇంతగానో వచ్చిన తర్వాత కూడా అది ఇంకా మన ఇక్కడి పేపర్లే వచ్చింది అనుకో, పెద్ద 2 పేజీలు వచ్చిన తర్వాత కూడా ఎవరూ లేదు అంటే మేధావులు అడుగుతలేరు, వీళ్ళు అడుగుతలేరు, ప్రెస్లో పెద్దగా వేరే దగ్గర వస్తలేదు. ఈవెన్ అయితే కోర్టు అన్న కానీ జోక్యం తీసుకుంటా అని అటువంటి వస్తుంది అనుకున్నా కానీ అది ఎవరు కూడా జోక్యం తీసుకోలేదు. ఇదంతా ఏంటంటే ఇక ఒక దురదృష్టం అనుకోవాలి రైతుకు. ఇది వచ్చే తరానికి మాత్రం ఇప్పుడు రైతులు ఏంటంటే మనం ఇక్కడ 60% ఉందన్నారు, ఇప్పటికి 20-30% వరకు వస్తుంది. ఇంకా పార్ట్ టైం చేసే వాళ్ళే ఉన్నారు. లాస్ట్కి ఏంటంటే రైతులు కూడా పరోక్షంగా మనం చంపినట్టే. ఇక మన ఊరికే ఉన్న వాళ్ళని కూడా చూసుకుంటూనే అన్నట్టు నాకేమైతే లేదు కానీ అంటున్నా, కానీ అది వచ్చే తరానికి మాత్రం ఇంకా భయంకరం ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ చూసారు, మీకు టమాటా పంట మంటలేదంటేనే ఎంతో పెద్ద అనుకున్నారు కదా, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అన్నది. అంటే ఒక టమాటా కొరకే ఎప్పుడో ఒకసారి వాడేదానికి ఎంత అంటే రేపు ఈ ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయిపోయి రైతునటువంటి పక్కకు పోయాలంటే ఇక భవిష్యత్ తరానికి ఏముంటుందో మనం గమనించవచ్చు. ఇది మాత్రం నేనేదో నాకు చెప్పడానికి కూడా చెప్తలేను. నేను ప్రత్యక్షంగా రైతు దగ్గర ఉండి రకరకాల కార్యక్రమాలు పెట్టి ఈవెన్ అవినీతికి వ్యతిరేకంగా కూడా ఒక మండలం లోపల మొత్తం ఊరు అన్ని గ్రామాలకు వెళ్ళి వచ్చి ధర్నా 2 గంటలు చేసిన తర్వాత కూడా పేపర్లు వచ్చిన తర్వాత ఒక్క కలెక్టర్ కానీ ఎవ్వరు కానీ అది అంతే ఆ రైతుకు మన కర్మ అనుకున్నారు తప్పితే ఒక్కరు కూడా జవాబు ఇచ్చడం లేదు. ఇక అంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందట. ఇక ఇంత ఘోరంగా జరిగిన తర్వాత కూడా ఇంత దోపిడీ జరుగుతున్నది. రోజు పత్రికలో 1 లక్ష రూపాయలు, 8 లక్షలు, 1 పక్షాలు అందరూ చూస్తున్నాడు కదా. ఒక్క మంత్రి కానీ సంబంధించిన కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ దాని గురించి నోరెత్తారు. ఏంటంటే ఇది చట్టం మారుస్తాం, ఇవన్నీ చట్టం ఏమంటే ఈ తిండ్రులకు చుట్టాలు అయిపోతాయి లాస్ట్. మరి కనీసం రైతుని రక్షించే మాత్రం మన అందరం తిండి లేకపోతే బతకలేం కదా. మరి లాస్ట్ కానీ మర్చిపోతున్నాం మనం. అందుకని కనీసం రైతు గురించి కొద్దిగా ఆలోచన చేయండి. ఎక్కడన్నా కానీ ఈ అన్యాయం గురించి కొద్దిగా మాట్లాడితే కనీసం వాడిని బతికించిన వాళ్ళం అవుతాం. మరి ఏంటంటే ఇది ఒక అవకాశంగా నేను తీసుకుని దాన్ని చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు దీంట్లో కూడా మీ అందరినీ మన అధికారులు సెలెక్ట్ చేస్తున్నాను. కొద్దిమంది నాకు డైరెక్ట్ పరిచయం ఉండొచ్చు, ఇంకా స్టేట్ లెవెల్ కూడా పనిచేశాను కనుక కొద్దిమంది విలేకరుల పరిచయం, అందరితో సంబంధాలు పెట్టుకొని పరోక్షంగా కూడా మీ అటువంటి వాళ్ళందరినీ గుర్తించి మరి ఇటువంటి సమానానికి మరి పిలవడం జరిగింది. మరి నేను అన్నీ కూడా మీ వేరే విధంగా అనుకోకుండా ఎవరి మీదనో కోపంతో కాదు, నిజంగా ఏంటంటే రైతు నేను వాళ్ళ ప్రేమని కానీ వాళ్ళ గుణాన్ని నేను చూసినా కనుక ఈ యొక్క మరి ఇవన్నీ బయట పెట్టాలని నేను చెప్పడం జరుగుతుంది. ఈ సబ్జెక్టు మీద మాట్లాడడం అనేది చాలా మంచి విషయము. నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను సొసైటీ తరఫు నుంచి, సమాజం తరఫు నుంచి. ఐ ఆల్సో అప్రిషియేట్ దెమ్. అట్లాగే ఈరోజు అవార్డు తీసుకున్నటువంటి అవార్డు గ్రహీతలకు కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. సో నేను 2 మాటలే చెప్తాను. ఒకటి ఏంటంటే మూల కారణము, రెండోది పరిష్కార మార్గం. ఎందుకంటే ఇది వేదిక కాబట్టి ఈ అవినీతికి సంబంధించి ఇందాక ఎక్స్ఎమ్మెల్యే గారు నరసింహ గారు చెప్పారు. దీని మూల కారణము రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ ప్రస్తుతానికి ఉన్నది. కానీ చాలామంది అంటుంటారు డెమోక్రసీ అనేది ఇట్ ఈస్ ఎ మోకరీ, సో ఇది ఇట్లాగే ఉంటుంది, కరప్షన్ ఇట్లాగే ఉంటుంది అంతా కూడా. బట్ స్టిల్ డెమోక్రసీని మనము హగ్ చేసుకోవాల్సిందే. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రైస్ వీ హ్యావ్ టు పే, అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఎందుకంటే ఇంతకంటే ఇంకా వేరేవి
రాజరికాలు కానీ కమ్యూనిజం కానీ అవి ఇంకా చాలా డేంజరస్. అది ఇంకా ఎక్కువ భయంకరమైన కరప్షన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఓకే. కానీ బట్ ఎవరు దీన్ని సరిచేయాలి? ఎవరు సరిచేయాలి? బయట నుంచి వచ్చి ఎవరైనా సరి చేస్తారా? ఎవరు చెప్పండి మీరు, ఎవరు సరి చేయాలి? ఇదంతా కూడా అందరికీ అర్థమైంది, ఇది బాగాలేదు, సంథింగ్ ఇస్ టెరిబుల్లీ రాంగ్. ఎక్కడ చూసినా కరప్షన్ కనబడుతుంది. అసలు మనం ఇట్లా ఉండాల్సింది కాదు, చాలా బ్రహ్మాండంగా టాప్ 10 కంట్రీస్లో ఉండాల్సింది. బట్ ఈరోజు 200 కంట్రీలలో 134వ ర్యాంక్ వచ్చింది. మనకి ఈ ర్యాంక్ ఇంకా దరిద్రంగా తయారవుతుంది, ఇంకా మంచి ఘాటలేదు. బట్ ఎవరు దీనికి కారణం? ఎవరు సెట్ చేయాలి? ఇష్యూ ఏంటంటే మనమే. సో కానీ ఎవరు మాట్లాడుతున్నాము? సో ఎక్కడైనా మన ప్రాబ్లం ఉంటే డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నాం. సో ఇందాక ఎవరో ఒక ఏం చెప్పారు, డబ్బులు ఇచ్చడం అయిందే తప్ప అని. అట్లా కూడా అనలేం మనము, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఫోర్స్డ్ టు గివ్. సో అంత ఈజీ కాదు డబ్బులు ఇవ్వకుండా పని కావడం అనేది, అంత కాదు. సో ఇది ఇష్యూ ఏంటంటే ఈ పాలకులు అంటాం కదా మనము, రాజకీయ నాయకులు పాలకులు అనుకుంటే కరప్షన్ కంటైన్ చేయొచ్చు, తగ్గించవచ్చు. వెరీ సింపుల్ లాజిక్ అనమాట. కానీ వాళ్ళు అనుకుంటున్నారా? సో దట్స్ ద ఇష్యూ. ఎందుకంటే వాళ్ళు కూడా అందులో భాగమయ్యారు. సో అందుకనే బికాజ్ వాళ్ళు అందులో ఉండాలంటే వాళ్ళు కరప్షన్ చేయాలి, వాళ్ళు జనాలను కరప్షన్ చేయించాలి, ఓటర్స్ని కరప్షన్ చేయించాలి. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఇది కదా. కానీ మనలాంటి వాళ్ళం అడుగుతూ ఉండాలి. ఒక మంచి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రా. ఈరోజు హైడ్రా మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నా కానీ దాన్ని ఆపడానికి లేదు. ఎందుకు? బికాజ్ ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సో అందుకని దాన్ని వెనకబడడానికి లేదు. సో ఈ ప్రజలు అనే వాళ్ళు ముందుకు రావాలి, బాగా మాట్లాడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో దయచేసి ఇక్కడ ఉన్న 40-50 మంది అన్నా కానీ ఈ చిన్న మెసేజ్ తీసుకొని వెళ్ళండి. మీకు కనబడే కరప్షన్ క్వశ్చన్ చేయండి. నిన్న మాకు ఒక ఇష్యూ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గారు, ఒక ఆవిడ గారు పిహెచ్డి ప్రదానం చేయాలంటే 20,000 రూపాయల పట్టుచీర ఇవ్వాలి ఆమెకి. సో దాన్ని ఎట్లా డీల్ చేయాలి ఇప్పుడు మనం అనేది ఇష్యూ. అంటే ఇలాంటివి చాలా ఉంటాయి, కానీ పచ్చిగా చేస్తుంది ఆమె. పాపం పిహెచ్డి పిల్లలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? అంటే ఇలాంటివి రకరకాల కరప్షన్స్ అయితే మనకు ఉన్నవి. సో ఈ కరప్షన్ పోవాలంటే ఏంటంటే మనము రేజ్ చేయడంతో పాటుగా, ఇలాంటి సంస్థలు ఇష్యూని రేజ్ చేయడంతో పాటుగా, మనం ఇండివిజువల్గా రేజ్ చేయడంతో పాటుగా సో సమూహాలుగా కూడా మనము రేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనందరి తరఫు నుంచి నేను గవర్నమెంట్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు, కొత్త గవర్నమెంట్ని. ఎందుకంటే గత 75 సంవత్సరాలలో ఫస్ట్ గవర్నమెంట్ ఎట్లా ఉండేది? 1940s, 50s. అంటే వెళ్తూ ఉంటే ఈ కరప్షన్ అనేది ఇంకా దారుణంగా అవుతుంది. సో గత 10 సంవత్సరాలు చూసాం ఎంత భయంకరమైన కరప్షన్ జరిగిందో. అంతకంటే ముందు గవర్నమెంట్లలో కూడా కరప్షన్ ఉండేది. బట్ గత 10 సంవత్సరాల కరప్షన్ మరీ అట్లా 4 ఇంతలు పెరిగింది అది. సో నేను అంటాను, ఈ కొత్త గవర్నమెంట్ని మనం రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే, బాబు దయచేసి మీరు ఎవరైతే కరప్షన్ మూలకారణం మీ రాజకీయ నాయకులు ఏమో కానీ, సో మీ సహాయంతో కానీ లేకపోతే రాజకీయ నాయకుల అండతో కానీ ఈ పెద్ద బ్యూరోక్రాట్స్, ఈ పెద్ద హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో, కనీసం మనకు తెలుసు ఇప్పుడు ఒక మోస్ట్ కరప్ట్ ఆఫీసర్స్ ఎవరంటే అలాంటి వాళ్ళని కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా కార్యకర్తలతో కూడా చెప్తారు. ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్ని రిమూవ్ చేయండి బాబు, డిస్మిస్ చేయండి. ఒక 2 నెలలు మీరు ఎంక్వైరీ చేస్తే దొరికిపోతానే. ఒక 2 ఐపీఎస్ ఆఫీసర్ని డిస్మిస్ చేయండి, దొరికిపోతారు. మీకు ఎవరైనా తెలుసు మనందరికీ కూడా. ఒక 10 మంది హెచ్ఓడీలని పట్టుకొని డిస్మిస్ చేయండి. సో అందరూ భయపడతారు. ఇందాక చెప్పినటువంటి ఆ మిడిల్ 70 ఏదైతే ఉందో, ఆ మిడిల్ 70ని మనం కంట్రోల్ చేస్తే వ్యవస్థ కంట్రోల్ అవుతుంది. ఆ మిడిల్ 70ని మనం కంట్రోల్ చేయాలి అంటే భయం అనేది ఒకటి ఉండాలి. అంటే వ్యవస్థలో బాగా మంచిగా పనిచేస్తూ ఉంటే రివార్డ్స్ ఇవ్వాల్సిందే, చెడ్డగా పనిచేస్తుంటే పనిష్మెంట్ ఉండాల్సిందే. కానీ పనిష్మెంట్ కనబట్టలేదు మనకి ఎక్కడ కూడా. సో ఇందాక శివకుమార్ గారు చెప్పారు, ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏసీబీ రైడ్స్ ఎక్కువైనవి అనేది. బట్ గత 10 సంవత్సరాల్లో ఏసీబీ రైడ్స్ ఉన్నా కానీ అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆ గవర్నమెంట్ చెప్పింది. ఆ 1 మంత్ది నాకు ఈ మధ్యన ఒక ఆఫీసర్ అంటుండే, అబ్బా పాత గవర్నమెంట్ ఎంత మంచిగా ఉండేదండి, అసలు కరప్షన్ అనేది పని బాగా చేయండి, కరప్షన్ అయినా పర్లేదు అంటోడు అని పచ్చిగా ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు కదా. సో ఈ సొల్యూషన్ ఏంటంటే పనిష్మెంట్స్ ఉండాలి, రివార్డ్స్ ఉండాలి. రెండోది ఏంటంటే ఈ ఇంటరాక్షన్, అఫీషియల్స్తో ఇంటరాక్షన్ అనేది తగ్గించాలి బాగా. అంటే ఐటీని బాగా భయంకరంగా వాడాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సమాచారం మొత్తం కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. గత 10 సంవత్సరాలలో కనీసం జీవోలను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలే, ఉన్న పబ్లిక్ డొమైన్ తీసిపడేసిండ్రు. సో సమాచారం ఎంత ప్రజలకి ఎంత అందుబాటులో ఉంటే అంత మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మనం ప్రభుత్వాలని అడుగుతుండాలి ఎప్పటికప్పుడు. సో ఒక గవర్నమెంట్ ఒక జీవోలే కాదు, ప్రతి సమాచారము, ఉదాహరణకి రైతు బంధు ఉంది,
రైతు బంధు మీరు 65 లక్షల ఫార్మర్స్కి ఇచ్చారంటున్నారు. 65 లక్షల ఫార్మర్స్ పేర్లు పెట్టండి. అసలు ఎవరు ఫార్మర్ కాదు చెప్దాం. అంటే ఎందుకు మాట్లాడుతున్నట్టే మీకు తెలియని విషయం ఏంటంటే రైతు బంధులో 28,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో ఆ పాత మహానుభావుడు అట్లా వెదజల్లిండి. ఎవరికంటే రైతులు కాని వాళ్ళకి. అదే 28,000 కోట్లతో ఎంత బ్రహ్మాండంగా మనము సమాజాన్ని మనం ఇంకా బాగా చేసుకునే వాళ్ళము, మంచి స్కూల్ కట్టేవాళ్ళం, మంచి ఆసుపత్రి కట్టేవాళ్ళం కదా. సో ఇలాంటివి మనము మాట్లాడుతుండాలి. సో ఒక మురళి సారు, ఒక జేడీ సారు, ఒక రాజేందరు, సో ఇట్లా కాదు కదా, సరిపోదు. కానీ మీరు అందరూ ఏమనుకుంటారంటే ఎవరో ఒక హీరో వస్తారు, ఆయనే ఫైటింగ్ చేస్తాడు, మనం బయట నుంచి చూసి ఎంజాయ్ చేద్దాము అనే ఒక మైండ్ సెట్లో ఉన్నారు అందరం కూడా. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు హైడ్రా మన రంగరాజు కొలగొడుతుంటే మనందరికీ చాలా సంతోషంగా ఉంది, సినిమా చూసినంత ఆనందంగా ఉంది. కానీ మనం మాత్రం క్వశ్చన్ చేయం. అంటే మన కనీసము ఒక సమాచారం తెలిస్తే కూడా మన ఇంటి పక్కనే అదే ఇంటి పక్కన ఉన్న చెరువులో జరిగింది అంటే మీరు రంగనాథ్ గారు చెప్పరు, మరి మనకెందుకులే అనే దాంట్లో ఉంటుంది. ఈ మనకెందుకులే అనే ఏదైతే మనస్తత్వం ఉందో దయచేసి దీన్ని విడనాడండి. సో ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం మీరు ఒక 5-10 మంది అన్న కదా యాక్టివ్స్ కండి. కనీసము మనం రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినవి. సో హ్యాపీగా మనం అందరం రిటైర్ కూడా అయిపోయినాం. సో పిల్లలు సెటిల్ అయిపోయినారు. కనీసం ఇప్పుడైనా కానీ నాకు మొన్న ఎవరో చెప్పారు 60 సంవత్సరాలు దాటినటువంటి యువకులను పట్టుకోవాలి అని సమాజాన్ని బాగు చేయాలంటే. సో మామూలు యువకులు పనికారు యాక్చువల్గా. బట్ 60 సంవత్సరాలు దాటిన యువకులు ఉన్నారు మనకి ఇప్పుడు బాగా, చాలా మంచిగా ఉన్నారు అందరూ కూడా. వాళ్ళకందరికీ అర్థమవుతుంటుంది, వాళ్ళు భయపడరు కూడా. కానీ భయపడని వాళ్ళు కూడా బయటికి రావడం లేదు. విచిత్రం ఏంటంటే సో ఇది ఏంటనేది ఒక ఇనర్షియా ఉంది. ఆ ఇనర్షియాని వీడి మనకు బయటకు వస్తే, సో ఓపెన్గా మాట్లాడగలిగితే అయితే ఎంతో కొంత మార్పు అనేది జరుగుతుందన్నమాట. సో ఐ అగైన్ కంగ్రాచులేట్ రాజేంద్ర అండ్ హిస్ టీమ్ యూత్ ఫర్ యాక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక గురువుగా, ఒక శిష్యుడిగా నిత్యంగా మాకు సపోర్ట్ చేస్తూ ఏ కార్యక్రమైనా ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని చెప్తున్నా మా జేడీ సార్ ఇప్పుడు వారి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సత్కారం అందుకుంటున్న వాళ్లకు వారికి సత్కారం చేయట్లే, ఇది వాళ్ళ అమ్మా నాన్నల సత్కారం, వాళ్లకు చదువు చెప్పిన గురువులకు సత్కారం జరుగుతుందని నేను అనుకుంటాను ఈరోజు. ఎందుకంటే మీ మీద వాళ్ళు వేసిన సంస్కారం, వాళ్ళు సంస్కృతి, దానివల్ల ఈరోజు మీ స్థానానికి ఎదిగారు. కాబట్టి వారు అన్నట్టు ఐ థింక్ ఎస్సీ గారు అన్నారు, జస్వంత్ గారు, ఆయన ముఖ్యంగా అప్బ్రింగింగ్ మీద ఆధారపడి ఉంటుంది, పిల్లల్ని ఎలా పెంచుతున్నామన్న దాని మీద సమాజం ఆధారపడి ఉంటుందని చెప్పారు. కాబట్టి ముఖ్యంగా మనం తల్లిదండ్రులకి, గురువులకి ఈ విషయం పట్ల అవగాహన కల్పిస్తూ, ఎందుకంటే కరుణ గారు మాట్లాడుతూ అన్నారు, ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి ప్రవీణ్ రావు గారు కారణము అని చెప్పారు. ఎందుకంటే ఆవిడ చెప్పిన ₹1 ఉదాహరణ చాలా చక్కగా ఉంది. అది 25 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలంటే 24 అంటే ఒక్కొక్క రూపాయి ఆవిడ తెచ్చింది. ఎందుకంటే ఆ విధమైన గురువుల వద్ద వారు శిక్షణ పొందారు కాబట్టి వారు కూడా ఆ స్థాయికి ఎదగలిగారు. కాబట్టి అటువంటి సన్మాన గ్రహీతలైన మీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా నరసింహులు గారు మాట్లాడుతూ అన్నారు, రాజకీయాలు బాగుపడితే సమాజం బాగుపడుతుంది అన్నది. అందుకని నేను ఎప్పుడు చెబుతుంటాను, నిచ్చెనను శుభ్రం చేయాలంటే మనం కింది నుంచి నిచ్చెన శుభ్రం చేసుకుంటూ వెళితే పైకి చేరడానికి మన కాళ్ళ మీద మనమే మళ్ళీ ఆ నిచ్చెన మీద ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి మనమే దాన్ని అపరిశుభ్రం చేస్తాం. అదే నిచ్చెనను పైనుంచి శుభ్రం చేసుకుంటూ వచ్చామంటే కిందికి వచ్చేసరికి శుభ్రం అయిపోతుంది. కాబట్టి చేయాల్సింది రాజకీయాల ప్రక్షాళన అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక నాన్ కరప్ట్ మినిస్టర్ ఉంటే సివిల్ సర్వెంట్స్ ఎంత కరప్ట్ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేరు. అదే ఒక కరప్ట్ మినిస్టర్ ఉంటే ఎంత సిన్సియర్ సివిల్ సర్వెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని తప్పించేస్తారు పక్కకి, వాళ్ళకి కావలసిన వాళ్ళని వాళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యంగా ఎన్నికల సంస్కరణలు, రాజకీయ సంస్కరణలను కనుక మనం తీసుకురాగలిగితే ఈ కరప్షన్ అన్నదానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఎలక్షన్లు చాలా కాస్ట్లీ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ 40 కోట్లు 100 కోట్లు ఈ విధంగా మాట్లాడతారు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్నాను కాబట్టి నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ ఎంత తీస్తారు ఇదే చెబుతున్నారు, ఎంత పంచుతారు దీని మీద మాట్లాడుకుంటుంటే మరి ఈ డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు ఏ విధంగా కరప్షన్ను ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిందే. కారణం వాళ్ళకు డబ్బులు రావాలి. 40 కోట్లు పెట్టుకున్న వాళ్ళు 5 సంవత్సరాల్లో 200 కోట్లు సంపాదిస్తే తప్ప వాళ్ళు మళ్ళా వచ్చే ఎన్నికలకు సిద్ధం కాలేరు వాళ్ళు. అందువల్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఫైనల్గా
తమ దగ్గర ఉన్న అధికారుల ద్వారా కరప్షన్ చేస్తే తప్ప ఆ డబ్బులు వాళ్ళు సంపాదించలేరు. ఆ విధంగా సిస్టమ్ కరప్ట్ అవుతుంది. కాబట్టి సిస్టమ్ కరప్షన్ నుంచి బయటికి తీసుకురావాలంటే రాజకీయ ప్రక్షాళన చాలా అవసరం. ప్రజలలో అటువంటి అవగాహన కల్పించడం కూడా చాలా అవసరం. మన ఓటు యొక్క ప్రభావం ఎంత, మనం ఎటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలి. మనం పార్టీలను ఎన్నుకుంటున్నాం కానీ వ్యక్తులను ఎన్నుకోవట్లేదు. ఈ ప్రజాస్వామ్యంలో నేను చూసింది, ఎవరినైనా అడగండి, ఈ పార్టీకి ఓటేస్తాం మేము, ఈ పార్టీకి మేము ఓటేస్తామంటారు కానీ ఈ వ్యక్తికి ఓటు వేస్తామన్నారు. ఆ విధంగా ప్రజల ఆలోచన విధానాలను ఎప్పుడైతే మనం మారుస్తామో అప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఆ విధమైన మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నేను ముఖ్యంగా అడగడం ఏంటంటే, ఈ రాజకీయ చైతన్యం ప్రజలలో ఈ విధమైన ఆలోచన విధానాల్ని మనం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళదామన్నది కూడా ముఖ్యమైన విషయం. తర్వాత ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, పనిచేసేవాళ్ళు, పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళందరూ కూడా ఏసీఆర్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది మా దగ్గర, యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. ప్రస్తుతం పిఏఆర్ అంటారు దాన్ని, పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని. అది ఎవరు రాస్తారంటే నా బాస్ రాస్తాడు. సపోజ్ నేను ఐజీగా పనిచేస్తుంటే మా డీజీ నా ఏసీఆర్ రాస్తారు. కానీ నేనేమంటానంటే నా ఏసీఆర్ ప్రజలు రాయాలి. నేను ఎవరి కోసమైతే పనిచేస్తున్నానో వాళ్ళు నా పర్ఫార్మెన్స్ని వాళ్ళ కామెంట్స్లో రాయాలి. కాబట్టి ఇటువంటి మార్పును కూడా మనం తీసుకురావాలి. ఎందుకంటే సిస్టమ్స్ చేంజ్ కావాలని అంటాను. సిస్టమ్స్లో మార్పులు వస్తే తప్ప ఈ కరప్షన్ అన్నది ఆపలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూడండి, వాళ్ళు టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ అన్నది ఫేస్లెస్ సిస్టమ్గా తయారు చేశారు. ఇంతకుముందు మనం వెళ్ళి మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు అవసరం లేదు, ఆన్లైన్లో. ఒకవేళ మీ స్క్రూటినీ వచ్చినా కూడా అది కూడా మిమ్మల్ని పిలవరు, అన్ని ఆన్లైన్లోనే మీ సబ్మిషన్స్ జరుగుతాయి. ఎక్కడైతే అధికారులు పబ్లిక్ కాంటాక్ట్లో వస్తున్నారో అక్కడ డబ్బులు అడగడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఇందాక మురళి గారు చెప్పినట్టు టెక్నాలజీని ఉపయోగించి మనం దాని నుంచి బయటికి రావాలి. కాబట్టి ఆ విధంగా సిస్టమ్స్లో మార్పులు తీసుకురావడం, జీరో టాలరెన్స్ టు కరప్షన్ తీసుకురావడం, ఆ విధమైన మార్పులు ఏవైతే చేయాలంటే ఒక ఉద్యమాలు రావాలి. కానీ అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటే ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. ప్రెషర్ గ్రూప్స్ అన్నవి లేవు సమాజంలో. అన్ని ప్రెషర్ గ్రూప్ని సిస్టమేటిక్గా పొలిటికల్ లీడర్స్ అణిచివేస్తారు. ఎందుకంటే ఏది కావాలన్నా ఫైనల్గా మా దగ్గరికి రావాలని కోరుకుంటారు కానీ సమాజంలో ప్రెషర్ గ్రూప్స్ అన్న ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఈజ్ ఆల్సో ఏ ప్రెషర్ గ్రూప్. అందుకనే శివకుమార్ గారు అన్నారు దీని ప్రెషర్ పెరగాలి, ప్రెషర్ గ్రూప్గా దీన్ని తయారవ్వాలి. దానికి కావాల్సిన మనం ప్రోద్బలం కూడా మనం కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలని వారు చెప్పిన మాట. కాబట్టి ఈ విధంగా సిస్టమ్స్లో మార్పులు తీసుకొస్తూ ఈ విధంగా కనుక మనం చేయగలిగితే అవుతుంది. తర్వాత అందరూ మాట్లాడింది రిక్రూట్మెంట్ గురించి మాట్లాడారు. చాలామంది వక్తలు ఈరోజు మాట్లాడిన వాళ్ళంతా కూడా, ఇంక్లూడింగ్ గురుగారు ప్రవీణ్ రావు గారు కూడా మాట్లాడారు. ఈ రిక్రూట్మెంట్ అనేసరికి ఒక భయం, ఎందుకంటే ప్రెషర్ వస్తుంది, వీళ్ళని తీసుకోండి వాళ్ళని తీసుకోండి అని. ఇప్పుడు చూస్తుంటే దేశంలో ఎక్కడ చూసినా కూడా పేపర్ లీకేజీలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నారంటే ఎలాగో ఒకలాగా ఆ సిస్టంలో మనం ఎంటర్ అయిపోవాలి, అయిపోతే సరిపోతుంది, మన జీవితం బాగుంటుందన్న ధోరణిలో ఏ స్థాయికైనా 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి క్వశ్చన్ పేపర్లు కొనుక్కునేవాళ్ళు, ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు కూడా అవకతవకలు చేసేవాళ్ళు, ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూస్లో అవకతవకలు చేసేవాళ్ళు. ఈ విధంగా అనేక సంఘటనలు జరుగుతున్న సందర్భంలో రిక్రూట్మెంట్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి అనేక మంది అనేక అనుభవాలు వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ సందర్భంగా కూడా నేను కూడా మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు అనేక అనుభవాలు. కాబట్టి నేనేం చేసేవాడిని అంటే రిక్రూట్మెంట్ మొదలైన దగ్గర నుంచి ఫైనల్ లిస్ట్ వేసే వరకు ఇంటికి వెళ్ళేవాడిని కాదు. నేను అక్కడే టెంట్ వేసుకొని అక్కడే పడుకునేవాడిని. ఎందుకంటే ఎప్పుడైతే పారదర్శకంగా మనం రిక్రూట్మెంట్ చేస్తామో, వారు చెప్పినట్టు ఇందాక ప్రవీణ్ రావు గారు చెప్పారు, సెలెక్ట్ కాని వ్యక్తి చెప్పగలగాలి నాలో లోపం ఉన్నందువల్ల నేను సెలెక్ట్ అవ్వలేదు, కానీ ప్రొసీజర్ బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు ఎప్పుడైతే సర్టిఫికేట్ ఇస్తారో అప్పుడు ఆ రిక్రూట్మెంట్కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ విధంగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఎప్పుడైనా నేను మహారాష్ట్రకి వెళ్ళినట్టు చెప్తారు, సార్ మీరు రిక్రూట్ చేసిన వాడిని సార్ నేను అంటారు. అంటే ఆ పద్ధతి కనుక పారదర్శకంగా ఉంటే నిజాయితీ అన్నది వాళ్ళలో వస్తుందన్నమాట. అంటే నేను నిజాయితీగా సెలెక్ట్ అయ్యాను కాబట్టి నేను కూడా నిజాయితీగా వ్యవహరించాలని వాళ్ళందరూ అనుకుంటారు. కాబట్టి రిక్రూట్మెంట్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ దృష్టిలో కూడా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వాళ్ళు రిక్రూట్మెంట్ సిస్టమ్స్ గురించి కూడా ఏదైనా సిస్టమ్ తయారు చేయగలమా అన్నది కూడా రాయగలగాలి. అంటే
పబ్లిక్ బాడీస్ కూడా అందులో రిప్రజెంటెడ్ అవ్వాలి. ఏదైనా రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు అధికారులు కలిసి ఒక కమిటీ ఉంటుంది. నేనేమంటానంటే ప్రతి దాంట్లో కూడా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలి. థర్డ్ పర్సన్స్ అన్న వాళ్ళు ఉండాలి. ఇండిపెండెంట్ ఆడిట్ జరగాలి. ఇవన్నీ జరిగితే తప్ప ఏమవుతుందంటే సిస్టమ్స్లో మార్పులు రావు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న విశాఖపట్నం దగ్గర ఒక బ్లాస్ట్ జరిగింది, ఒక 18 మంది చనిపోయారు. అక్కడ ఆడిట్ చేసేవాళ్ళు ఎవరు? మళ్ళా ప్రభుత్వ అధికారులు. అక్కడ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయమంటాను నేను ఎప్పుడైనా. ఆ విషయంలో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ కమిటీలో వేయగలిగితే నిజాలు బయటకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజివీడు IIITలో ఈ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. 1000 మంది విద్యార్థులు వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఎవరు వెళ్తారు? కమిటీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే వెళ్తారు ఫైనల్గా. అలా కాదు, యాక్చువల్గా యూ ఇన్వాల్వ్ పీపుల్. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఇంతకుముందు శివకుమార్ గారు చెప్పినట్టు ఆ భయం అన్నది మొదలవుతుంది, అందులో నిజాయితీ అన్నది మొదలవుతుంది. కాబట్టి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వారు ఈ విధమైన విషయాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుందని నేను అనుకుంటాను. కానీ మీరందరూ కూడా మీ పరిధిలో మీరు గొప్ప ప్రయత్నమే చేశారు. నేను ఎప్పుడు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు క్లే బర్డ్స్ అని ఒక పుస్తకంలో రాస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి అనిపిస్తుందట, అయ్యో నేను అస్తమిస్తున్నానే, ఈ భూమి అంతా కూడా అంధకారంలో మునిగిపోతుంది కదా అని సూర్యుడు అనుకుంటుంటే ఒక చిన్న ప్రమిద చెబుతుందట, మీరు అస్తమించండి కానీ నేనున్నాను, నేను వెలుగునిస్తాను అని ఆ ప్రమిద సమాధానం ఇస్తుంది అస్తమిస్తున్న సూర్యుడికి. ఆ విధంగా మనం కూడా అవినీతి ఏం చేయలేము, ఈ అవినీతి అలాగే ఉంటుంది అని అనకుండా నా పరిధిలో నేను ఏమైనా చేసి చూపించగలను అని మీరందరూ నిర్ణయించుకోవడం వల్ల ఇంకా కొంత నిజాయితీ సమాజంలో ఉంది. ఎక్కడో ఒక హోప్ ఉందన్నమాట, ఎక్కడో ఒక ఆశ ఉంది, ఈ విధానాలు మారే అవకాశం ఉందన్న ఒక ఆశను మీరందరూ కూడా మీ ఫీల్డ్లో క్రియేట్ చేశారు. కాబట్టి మీ అందరికీ కూడా మరి ఒకసారి నేను అభినందనలు తెలియజేస్తూ దిస్ బ్రీడ్ షుడ్ గ్రో అంటాను నేను ఎప్పుడు కూడా. ఈ సంతతి పెరగాలి. ఈ సంతతి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇంతకుముందు శివకుమార్ గారు చెప్పినట్టు ఆ 15 మంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ 85% ఈ 15% కంట్రోల్ చేయవచ్చు. లేకుంటే ఈ మధ్యలో ఉన్న 70 మంది వాళ్లతో కలిసిపోతే ఏమవుతుందంటే ఈ 15 మంది ఏమీ చేయలేరు సమాజంలో అని మిగిలిపోతుంది. కాబట్టి ఈ సంతతిని పెంచుదాం, ఈ విధమైన బ్రీడ్ని, ఈ విధమైన సంతతిని పెంచుదాం. ఆ విధంగా మనం అందరం కూడా నిర్ణయించుకుంటూ నిజాయితీ అన్నది చిన్నతనం నుంచి మొదలవ్వాలి, స్కూల్లో మొదలవ్వాలి, ఇళ్లలో మొదలవ్వాలి, గుళ్ళలలో మొదలవ్వాలి. ఐ థింక్ నేను ఎక్కడ చెప్పినా కూడా ఈ 3 విషయాలు చెప్తాను. హోమ్, స్కూల్ అండ్ టెంపుల్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిసైడింగ్ ఎ పర్సన్స్ బిహేవియర్ అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఈ 3 సంస్థల్లో పనిచేసేవాళ్ళు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు మన ధర్మం, ఈ 3 గనక చక్కగా పని చేయగలిగితే ఏమవుతుందంటే అది ఒక గొప్ప సమాజంగా మారుతుంది. ఆ దిశగా మనం అందరం కలిసి పనిచేద్దామన్న ఉద్దేశంతో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మన రాజేంద్ర మరియు వాళ్ళ టీం చేస్తున్న కృషిని అభినందిస్తూ మరి ఒక్కసారి